श्री गुरुभ्यो नमः। वागीशाद्यास् मनसः सर्वार्थानामुपक्रमे इयं नत्वा कृतकृत्याः स्युः तं नमामि गजाननं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणि नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। परम पूज्युलु परमहंस परिव्राजकाचार्य वर्य जगद्गुरु कांची कामकोटि पीठाधीश्वरुలు జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారి పాదపద్మాలకు భక్తిపూర్వకంగా ప్రణామాలు సమర్పిస్తూ సంప్రదాయ పాఠశాల తరఫున శరన్నవరాత్రి వైభవం గురించి మాట్లాడుకునే అవకాశం శ్రీమతి మాంధాత లక్ష్మి గారు వారి సహచర బృందం అందరూ ఏర్పాటు చేశారు. చాలా మంచి పని. దానిలో యథాశక్తిగా నాకు తోచినంత నా శక్తి మేరకు కొన్ని విషయాలు మీతో ముచ్చటిద్దామని ప్రారంభం చేస్తాను. గురువు గారి ఆశీస్సులే మనకి ప్రధాన కారణం. లోకంలో ఒక మాట ఉంది, మనం ఎవరు ఏ పని చేసినా ఈ పని చేయడానికి నాకు శక్తి ఉంది అంటారే తప్ప నాకు బ్రహ్మ ఉన్నాడు, నాకు విష్ణువు ఉన్నాడు, నాకు రుద్రుడు ఉన్నాడు, నాకు ఇంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు అని ఎవరు అనరు. నేను ఈ పని చేయలేను అంటే నాకు శక్తి లేదు అంటామే తప్ప నాకు దేవేంద్రుడు లేడు, యమధర్మరాజు లేడు, వరుణుడు లేడు, కుబేరుడు లేడు అని అనరు. అంచేత ఏ పని జరిగినా అది శక్తి వల్లే జరుగుతోంది. ఏ పనైనా లేకపోతే ఆ శక్తి లేకపోవడం వల్ల పోతుంది అని అది స్పష్టంగా తెలుస్తుంది. మనందరి వ్యవహారం, లోక వ్యవహారంలో మనం ప్రతి మాట ఈ పని చేయగలవా అంటే నాకు శక్తి లేదండి అంటాం. లేదా ఇంతవరకే నాకు శక్తి ఉందండి, ఈ పనే చేయగలను, తర్వాత ఇంతకు మించి నాకు శక్తి లేదు. అది డబ్బు అవ్వచ్చు, లేదా శారీరకమైన బలం కావచ్చు, లేదా విద్య పాండిత్యం కావచ్చు, లేదా ఇంకా ఆలోచన శక్తి కావచ్చు. నేను ఇంతకంటే ఊహించలేనండి, నాకు ఇంతకంటే చేత కాదు అనే మాట అంటూ ఉంటాం. ఆ శక్తి అంటే ఏమిటి అనేది విచారణ చేస్తే శక్తి పూజ అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ శక్తిని పూజించడమే శరన్నవరాత్రి వైభవం తాలూకు ముఖ్యమైన కార్యక్రమం. ఇది ఇప్పుడే కాదు, సర్వకాల సర్వావస్థల యందు ప్రతివారు కూడా పూజించవలసిన విషయమే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆ ఆదిపరాశక్తిని పూజించే అంతటి వాళ్ళు అయ్యారు. బ్రహ్మాదయోపి యదభంగతరంగ భంగ్యా సృష్టి స్థితి ప్రళయ కారణతాం వ్రజంతి అని శ్లోకాలు చెప్తూ ఉంటారు మన వాళ్ళు. బ్రహ్మగారికి సృష్టి చేసే శక్తి ఎవరిచ్చారు అంటే ఆదిపరాశక్తే ఇచ్చింది. మహావిష్ణువుకి రక్షించే శక్తి ఎవరిచ్చారు అంటే ఆదిపరాశక్తే ఇచ్చింది. పరమేశ్వరుడికి సంహార శక్తిని ఇచ్చింది ఎవరు అంటే ఆదిపరాశక్తే. దేవేంద్రుడికి ముల్లోకాలకి అధిపతి దేవతా రాజు అనేటువంటి శక్తిని ఇచ్చింది కూడా ఆవిడే. చంద్రుడికి చల్లగా ఉండే శక్తి, సూర్యుడికి బాగా ఎండ ఇచ్చేటువంటి శక్తి, అగ్నిహోత్రుడికి కాల్చే శక్తి, ఈ రకమైన శక్తులన్నీ ఇచ్చింది ఆవిడే. దీనికి కేనోపనిషత్ కథ అని ఒక కథ ఉంది. ఆ కథలో అమ్మవారి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా వర్ణించింది. కేనో ఉపనిషత్తులోనూ వర్ణింపబడింది. దేవి భాగవత పురాణంలో కూడా కేనోపనిషత్ కథలో ఆ తాత్పర్యం అంతా కూడా చెప్పబడింది. వ్యాస భగవానుడు చెప్పారు మనకి. అంచేత మొట్టమొదటి కారణం ఏమిటి అంటే ప్రపంచంలో ఎవరైనా ఏదైనా ఒక పని సాధించగలిగారు అంటే అది శక్తి యొక్క అనుగ్రహం ఉంటే. చేయలేకపోయాము అంటే శక్తి యొక్క అనుగ్రహం లేకపోతే. భగవత్పాద శంకరాచార్యుల వారు కూడా ఒక మాట అన్నారు, శివశక్త్యాయుక్తో భవతి యది శక్త ప్రభవితం. శివుడు ఏ పనైనా చేయగలిగాడు అంటే శక్తియుక్తుడు అయితే, శక్తితో పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసినప్పుడు ఆ పనులన్నీ నిర్వహించగలడు. నచేదేవం దేవ నఖలు కుశల స్పందితుమపి. అలా కనుక ఆ శక్తి పక్కనుంటే, మరి ఏమి సహకారం లేకపోతే అప్పుడు ఆయన ఒక్క అడుగు తీసి అడుగు వేయలేడు, కదలడానికి కూడా శక్తి లేదు అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. అంచేత పరమేశ్వరుడు అంతటి వాడికే అదే పరిస్థితి వస్తే మానవ మాత్రంలో మనమందరం ఏం చేయగలం? అంచేత మనందరికీ కూడా పనిచేసే శక్తి కావాలి, ఫలితాలు పొందాలనే కోరిక కావాలి. కోరిక కూడా ఒక శక్తి రూపమే. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటి మాటలతోటి శక్తిని అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. అంచేత ప్రతి మనిషికి తాను కోరికలని తీర్చుకోవాలి అంటే, తన కార్యక్రమాల్లో విజయం పొందాలి అంటే శక్తి ఆరాధనం తప్పనిసరి అనేటువంటిది మాట ఉంది. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి దగ్గర విచారణ చేసినప్పుడు ప్రతి మనిషి అనునిత్యం
తన ప్రయత్నంతో పాటు దైవానుగ్రహాన్ని కూడా కోరుతూ ఉండాలి. పూర్తిగా దైవం మీదే భారం వేసేసి చేతులు కూర్చుంటే పని అవ్వదు. కేవలం అలాగే నేనే చేయగలను అనే అహంకారాన్ని చూపిస్తే కూడా పని జరగదు. అంచేత తన వంతు తన ప్రయత్నం చేయాలి, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి. దైవం పురుషకారం అని 2 మాటలు. ఈ దైవము పురుషకారము రెండూ కలిసినప్పుడు చక్కటి ఫలితాలు వస్తాయి మనకి. అలా కాకుండా ఒక చక్రం మీదే నడిస్తే, ఒక బండి 2 చక్రాల మీదే నడిస్తే సవ్యంగా నడుస్తుంది. ఒకవైపే చక్రం ఉండి ఓవైపు చక్రం లేకపోతే ఆ బండికి ఆ సరి అయిన నడక నడవదు. అలాగే దైవము పురుషకారము రెండూ కూడా అవసరం. అందులో మానవ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఈ దైవం పురుష ప్రయత్నం, పురుషుడు అనే మాట అంటారా మీరందరూ మహిళా మతాలను కూర్చున్నారు. పురుషుడు అంటే పురుషుడు కేవలం మగాడే అని అర్థం కాదు. పురుషుడు, పురుషార్థము అనే మాటకి ప్రాణికోటి అని అర్థం. మనుష్య జీవితంలో మనిషి అని అర్థం తప్ప వాళ్ళు మనిషి అంటే మగాడేనే మనిషి, ఆడాళ్ళు మనుషులు కాదు అని అర్థం కాదు. పరాశక్తిని ఆరాధించాలి అనేది మనుష్య మాత్రులకి చెప్పినటువంటి మాట. పైగా మన శాస్త్రాలన్నీ కూడా మనుషుల కోసమే తప్ప జంతువుల కోసం, పశువుల కోసం, పక్షుల కోసం కాదు. ఎందుకంటే చెప్పింది అర్థం చేసుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి, దాన్ని ఆచరించాలి, దానివల్ల ఫలితం పొందాలి అంటే అలాంటి సామర్థ్యం మనుషులకే ఉంటుంది. అంచేత మనుషుల కోసమే శాస్త్రాలన్నీ పుట్టాయి. కాబట్టే మహర్షులు అనేక రకాలైనటువంటి ఉపదేశాలు మనకి అందజేశారు. దాంట్లో శక్తి ఆరాధనం చాలా అవసరం అనేటువంటి విషయాన్ని దేవీ భాగవత పురాణంలో చాలా స్పష్టంగా అమ్మవారే చెప్పింది. శ్రియఃఖలు నావమంతవ్యాహ అని ఒక మాట. స్త్రీలని అవమానం చేయకూడదు అని బ్రహ్మగారికి మహాసరస్వతి అని ఒక శక్తిని ఇచ్చింది ఆవిడ. మహాలక్ష్మి అనే శక్తిని మహావిష్ణువుకి ఇచ్చింది. అలాగే మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అని మనందరం అనుకుంటూ ఉంటాం. ఎక్కడైనా పూజలు చేసేటప్పుడు కూడా దేవాలయాల్లో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆత్మిక, కామాక్షిదేవి అనో, శారదా పరమేశ్వరి అనో ఏదో రకరకాలైనటువంటి పూజలతో. ఇందాక మన ఉపోద్ఘాత వచనం, స్వాగత వచనాలు చెప్పినటువంటి సోదరిమణి కూడా పేర్లు చాలా చెప్పారు. ఏకంగా లలితా పరమేశ్వరి, దుర్గా పరమేశ్వరి, రాజరాజేశ్వరి, బాలా త్రిపుర సుందరి, రకరకాల పేర్లు. ఏ పేర్లు ఎన్ని పేర్లు పిలిస్తే ఏముంది, ఏ పేర్లు పిలిచినా ఆవిడే, అది ఏ రూపంలో పెట్టినా అదే. అలాంటి అన్ని రకాల పేర్లతోటి పిలువబడేటువంటి ఆదిపరాశక్తి అనేక రూపాల్లో మనకి దర్శనం ఇస్తోంది. ఆవిడ యొక్క అనుగ్రహం చేత మనం అందరం అన్ని ఫలితాలు పొందుతున్నాం. దీంట్లో మహాసరస్వతి అంటే ఆవిడేమో విద్యా బుద్ధి ప్రదాయిని, చక్కగా చదువు సంఖ్యలు మనకి నేర్పుతుందని, తెలివితేటలను ఇస్తుందని ఒక భావన. అలాగే లక్ష్మీ కటాక్షం ఉంది అంటే మనకి డబ్బులు వస్తాయి, బాగా సంపద వస్తుంది, ఐశ్వర్యం ఉంటుంది. ఇలాంటివన్నీ లక్ష్మీ కటాక్షం అని అనుకుంటాం. శత్రు విజయం పొందాలి, శత్రువుల మీద మనం జయం పొందాలి, శత్రువులు మన ఏమి చేయకుండా ఉండాలి అన్న దానికోసం పార్వతీదేవిని ఆరాధిస్తాం. అది మహాకాళి అంటాం. ఇది ఒక ఆలోచన. దేవి మహాత్మ్యం అని మార్కండేయ పురాణంలో చెప్పినటువంటి దుర్గా సప్తశతిలో ఇంకా వేరే ఆలోచనలు కూడా ఉన్నాయి. మహాసరస్వతి అవతారం కూడా ఒక రాక్షస సంహారం చేసిన శక్తే. మహాకాళి అనేది కూడా ఒక రాక్షస సంహారం చేసిన శక్తే. లక్ష్మి అన్నా కూడా ఒక రాక్షస సంహారం చేసిన శక్తే అని ఈ 3 లక్ష్మి, సరస్వతి, కాళి, ఈ 3 కూడా మహారాక్షసుల్ని సంహరించినటువంటి ఆదిపరాశక్తికి పేర్లు. మధుకైటబులని రాక్షసుల్ని సంహరించినప్పుడు ఒక పేరు, భండాసురుడిని చండముండాసురుడిని సంహరించినప్పుడు మరొక పేరు, మహిషాసురుడిని సంహరించినప్పుడు మరొక పేరు. ఈ రకంగా రాక్షస సంహారాలు చేసినటువంటి పేర్లతోటే పురాణంలో కథలు ఉన్నాయి. అలాగే సరస్వతి కటాక్షం కావాలి అంటే, విద్యా జ్ఞానం కావాలి అంటే సరస్వతి అమ్మవారిని సేవించాలి. ఐశ్వర్యం కావాలి అంటే లక్ష్మిని పూజించాలి. శత్రువుల మీద విజయం పొందాలి అన్నా, మనకి ఆపదలు లేకుండా ఉండాలి అన్నా దుర్గా పరమేశ్వరిని ధ్యానం చేయాలి. ఇలాంటి మాటలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంచేత వీళ్ళకి ఆ సృష్టి చేసేటప్పుడు వారికి శక్తిని ఇవ్వడం కోసమని ఆదిపరాశక్తే ఈ 3 శక్తుల్ని తయారు చేసి వాళ్ళకి అప్పచెప్పింది. తన అంశాలతో వాటిని నిర్మాణం చేసి వాటికి అప్పచెప్పింది అని పురాణ కథ. మీరందరూ లలితా రహస్యనామ స్తోత్రం పారాయణ చేస్తూనే ఉంటారు సాధారణంగా. చాలా ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ప్రచారంలో ఉన్నటువంటివి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం. ఈ 2 ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిపోయాయి. అన్ని పారాయణలు, నిత్య పారాయణలు చేస్తున్నారు. దాంట్లో ఉండేటువంటి మాట ఏంటి అంటే, సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి
సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ అని శ్లోకాలు ఉన్నాయి దానిలో. అని అంటే ఏమి, దాని అర్థం ఏంటి, శ్లోకానికి అర్థం ఏంటి అంటే సృష్టి చేసేది బ్రహ్మగారు అని మనందరం అనుకుంటాం. కానీ బ్రహ్మగారు కాదు, బ్రహ్మ రూపంలో ఉన్న ఆది పరాశక్తే సృష్టి చేస్తోంది. సృష్టి చేసేది ఆవిడే. ఆ సృష్టి చేసే సమయంలో ఆవిడికి బ్రహ్మ అనే పేరు, బ్రహ్మ రూపంలో ఉంటుంది ఆవిడ. మరి తర్వాత రక్షణ చేసేటువంటి సమయంలో గోప్త్రి గోవింద రూపిణి మహావిష్ణువు అనే రూపంలో ఆవిడే మనని రక్షిస్తూ ఉంటుంది. గోపనం అంటే రక్షణం, రక్షిస్తూ ఉంటుంది. సంహారం చేసేటప్పుడు ఆ తల్లే సంహరిస్తుంది. అంటే సృష్టి చేయడం ఒకటి పోర్ట్ఫోలియో అని, రక్షించడం ఇంకొక బాధ్యత, సంహరించడం మరొకటి బాధ్యత, ఇలా కాదు అర్థం. మనం ఏదో ఇస్తల భోజనాలు పెట్టారనుకోండి, ఆకులు వేసేవాళ్ళు ఒకళ్ళు, తీసేవాళ్ళు ఒకళ్ళు, వడ్డించేవాళ్ళు ఒకళ్ళు, ఇన్ని రకాలు ఉండరు. ఆవిడే చేసిన సృష్టి స్థితి లయాలు చేయడం అనేది పరమాత్మ యొక్క లక్షణం. సృష్టి స్థితి లయము చేయడం పరమాత్మ యొక్క స్వభావం. మనం తెలుగులో పద్యాలు చెప్పుకుంటూ ఉంటాం, ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండి లేనవై అని. ఎవరి చేత పుట్టిందో, ఎవరి వల్ల నిలుస్తుందో, చిత్త చివరికి ఎవరిలో లయమవుతుందో ఆవిడే పరమాత్మ. ఆవిడ్ని పరమాత్మ అనొచ్చు, లేదా పరాశక్తి అనొచ్చు, పురుష రూపంతో పిలవచ్చు, స్త్రీ రూపంతో పిలవచ్చు, ఏదైనా సరే ఒక చైతన్యం, ఒక పరమాత్మ తత్వం, దాని యొక్క లక్షణం అది. మనకి తెలిసినటువంటివి ఆ 3 కార్యక్రమాలు, సృష్టి స్థితి లయం. కానీ ఆ ఇంకో 2 ఉన్నాయి, తిరోధానము అనుగ్రహము. తిరోధానం అంటే ఏంటి, అనుగ్రహం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలంటే మనం మార్కెట్లో హాకర్స్ ఉంటారు చూడండి, అమ్ముకునేటువంటి వాళ్ళు ఒక బజార్లో తన దగ్గర అమ్మడానికి తయారైనటువంటి సామాగ్రులంతా పరుచుకుని సాయంకాలం వరకు వ్యాపారం చేస్తారు. రాత్రి ఆ వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు దాని అంతా మూట కట్టుకుని ఇంట్లో లోపల పెట్టుకుంటారు. మళ్ళీ మర్నాడు పొద్దున్న మూట విప్పి వాటిలన్నింటినీ మళ్ళీ పరుచుకుని మళ్ళీ వ్యాపారం ప్రారంభిస్తారు. అలాగే ప్రళయకాలంలో జీవుల యొక్క పుణ్య పాపాలు, ధర్మాధర్మాలు, వాటిని అన్నిటినీ పోగు చేసుకుని లోపల స్టోర్ చేసుకుంటుంది ఆవిడ. దానికి తిరోధానికరై అని పేరు. మళ్ళీ తిరిగి మళ్ళీ మర్నాడు సృష్టి ప్రారంభమైనప్పుడు మళ్ళీ వీళ్ళందరికీ ఇచ్చి దీన్ని మీరందరూ అనుభవించండి అని అప్పచెప్పేస్తుంది. అప్పుడు దానికి అనుగ్రహము అని పేరు, సదాశివ అని పేరుతోటి అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈ తిరోధానము అనుగ్రహము అనే 2 పేర్లతో కలిపితే మొత్తం 5 పనులు అవుతాయి. 1 సృష్టి, 2 స్థితి, 3వది లయం, 4వది తిరోధానం, 5వది అనుగ్రహం. ఈ పంచకృత్య పరాయణ ఆది పరాశక్తి ఈ 5 పనులు చేస్తుంది. మనకి మొదటి 3 తెలుసు, సృష్టి స్థితి లయాలు చేస్తారు అనే మాటే తెలుసు తప్ప ఈ తగిమ 2 మనం చెప్పుకోం. లలితా రహస్యంలో చెప్పారు ఆయన. తిరోధానకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహద, పంచకృత్య పరాయణ. ఈ 5 పనులు జరుగుతున్నాయి. వీటితోటే ప్రపంచ చక్రం నడుస్తోంది. మరి ఇలాంటివన్నీ చేసింది ఎవరు అంటే ఆ తల్లి ఒకటే. ఆయా పనులు చేసేటప్పుడు ఆ పేరు. మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఎవరైనా ఉంటే ఆయన జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు జాయింట్ కలెక్టర్ అంటాం, ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే జిల్లా కలెక్టర్ అంటాం, ఆయనే సెక్రటరీ అయితే సెక్రటరీ అంటాం, చీఫ్ సెక్రటరీ అయితే మళ్ళీ సెక్రటరీ అంటాం. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఒకడే మనిషి. ఆ పోర్ట్ఫోలియోని బట్టి రకరకాలైనటువంటి పదవులతోటి మనం వ్యవహారం చేస్తూ ఉంటాం. స్కూల్ మాస్టర్ అయితే టీచర్ అంటారు, కాలేజీ లెక్చరర్ అంటే లెక్చరర్ అంటారు, యూనివర్సిటీలో ప్రొఫెసర్ అంటారు. అంతా ఒకటే, ఆ మనిషి చదువుకున్నది అదే. దానిలో అక్కడికి వెళ్ళినంత మాత్రాన మార్పు ఉండదు. కానీ ఆ పరిభాష, ఆ పేరు చేసేటప్పుడు, ఆ పని చేసేటప్పుడు ఆ పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులందరూ చేసేటువంటి పని. వీళ్ళందరిలోనూ లోపల ఉండేటువంటి శక్తి రూపంగా ఉండేది ఆ పరాశక్తి ఒకటే అనే మాట చెప్పారు. దీనికే అనేక కథలు కూడా ఉపాఖ్యానాలుగా మధ్య మధ్యలో కథలు చెప్తూనే ఉంటారు అనుకోండి. ఇప్పుడు మనం ప్రధానంగా చెప్పించుకోవాల్సింది ఏంటి అంటే శరన్నవరాత్ర వైభవం అని పేరు. ఈ శరన్నవరాత్రాల గురించి ఏమిటి ఇంత ప్రత్యేకత? చైత్రమాసంలో ఉగాది పండుగ దగ్గర నుంచి ప్రారంభం చేస్తాం మనం సంవత్సరాన్ని. ఉగాది పండుగ దగ్గర నుంచి పాల్గొన బహుళ అమావాస్య వరకు 365 రోజులతో సంవత్సరం అంతా నడిస్తే ఈ పూజ ప్రత్యేకంగా ఈ ఆశ్వేజ శుద్ధంలో పాడ్యమి దగ్గర నుంచి విజయదశమి వరకు ఈ శరన్నవరాత్రాలకి ఏమిటంత ప్రత్యేకత, దీన్నే ఎందుకు అంతలాగా మనం ఫోకస్ చేయాలి అనేటువంటిది ఆలోచిస్తే దేవి భాగవతంలో వ్యాసుల వారు చెప్పారు. సంవత్సరానికి 2 ఋతువులు ఉంటాయట. వసంత ఋతువు ఒకటి, శరద్ ఋతువు ఒకటి. ఈ 2 యముడి కోరలు లాంటివి, చాలా భయంకరంగా ఉంటాయి. యముడి కోరలు ఎలాగ సూదిగా ఉంచి మన అందరికీ కష్టాన్ని కలిగించడానికి రెడీగా ఉంటాయో ఆ రకంగా యమదంష్ట్రాలు లాంటివి 2 ఋతువులు ఇవి. వసంత ఋతువు ఒకటి, శరద్ ఋతువు ఒకటి. ఈ 2 ఋతువులు కూడా లోకాలకి అందరికీ కూడా
చాలా బాధను కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు తకమా ఋతువులకి లేని ఈ క్రూరత్వం ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటే, ఇది క్రూరత్వం కాదు, ఆ కాల పరిస్థితుల్లో వాతావరణం యొక్క మార్పు వల్ల రోగాలు రుచులు రావడానికి తగిన అవకాశాలు ఉంటాయి. బాగా ఎండ కాల్చి తర్వాత అంతా ఎండ వచ్చి తగ్గిపోయే వర్షాలు రావడం, లేదా బాగా వర్షాలు పడిపోయి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ మార్పు చెందడం, సీజనల్ చేంజ్. ఆ చేంజింగ్ వల్ల ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది కనుక వసంతకాలము శరత్కాలము కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు. ఇప్పుడు మన అందరికీ తెలిసినటువంటిది ఈ కరోనా మహమ్మారి వల్ల ఇప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఏడాది ఈ ఏడాది ప్రస్తుతం. మరి ఇలాంటి సమయంలో మనం ఈ ఆపదల నుంచి బయటపడడం ఎలాగా? మనకి ఈ రకమైనటువంటి దురవస్థ పోయి మనం మళ్ళీ సుఖంగా ఆనందంగా సంతోషంగా జీవించడం ఎలాగా అని అంటే, జగన్మాతనే ప్రార్థించాలి. ఆ జగన్మాతను ప్రార్థించినప్పుడే మనకి ఈ కష్టాలన్నీ తీరుతాయి అనేది మనకి పురాణాల్లోనూ వాటిల్లోనూ మనకి నేర్పేటువంటి పాఠం. దీనికి అనేక కథలు ఉన్నాయి. అనేక గాథల్లో చెప్పారు. ఈ శరత్కాలంలో చేసేటువంటి అమ్మవారి పూజకి మహాపూజ అని, వార్షిక పూజ అని పేరు. వార్షిక పూజ అంటే సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి చాలా గొప్ప పూజ, మహాపూజ అని పేరు. ప్రతినిత్యము చేయాలి పూజ. నిత్యము చేయలేకపోతే కనీసం ప్రతి శుక్రవారం చేస్తాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. శుక్రవారం నాడు అమ్మవారిని పూజ చేస్తామని. అలాగ కూడా కాలేకుండా ఓ రోజు చేసి ఓ రోజు చేయక ఏం చేసినా శరన్నవరాత్రాల్లో ఖచ్చితంగా ఈ మహాపూజ చేసి తీరాలి అనేటువంటిది ఒక ఏర్పాటు చేశారు మన ప్రాచీనులు సంప్రదాయంలో. ఈ శరన్నవరాత్రి పూజ ఎలాంటిది అనేది ఒక ప్రయోజనం అడిగే ప్రశ్న. ఇది నిత్యం కర్మ అంటే, నిత్యకర్మ అంటే తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల ఏం లాభం వస్తుంది అనేది ఆశించకుండా చేయడం మన డ్యూటీ, చేయాల్సిందే. దీనివల్ల ఏం వస్తుంది అని ఆశించకండి, అడగకుండా ఖచ్చితంగా మీ పని మీరు చేయండి అనేటువంటి మాటకి నిత్యకర్మ అని పేరు. నైమిత్తిక కర్మ అంటే అకేషనల్గా అంటామే మనం, ఏదో సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని చేసేటువంటి పనికి నైమిత్తిక కర్మ అని పేరు. కామ్యకర్మ అని మూడోది ఉంటుంది. అంటే ఓ కోరికతో చేసే పనికి కామ్యకర్మ అని పేరు. ఏదో మా అమ్మాయి పెళ్లి కుదిరితే నేను ఈ పని చేస్తానండి ఏదో అనుకుంటాం. ఈ పని చేయడం వల్ల నాకు ఏమిటి లాభం అంటే, నేను అనుకున్న పని పూర్తి అవ్వాలి, ఏదో అబ్బాయికి ఉద్యోగం రావాలి, అమ్మాయికి పెళ్లి కావాలి, మేము ఇల్లు కట్టుకోవాలి. ఈ రకమైనటువంటి చిన్న చిన్న కోరికలతో మనం ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని లక్ష్యం కోసం ఓ నియమాలు పెట్టుకుంటాం. అలాంటి దానికి కామ్యకర్మ అని పేరు. ఈ శరత్కాల వార్షిక మహాపూజ కామ్యకర్మ లేక నిత్యకర్మ అని విచారణ చేసి రెండూను, నిత్యకర్మ తప్పనిసరిగా చేయాల్సిందే, కోరికలను తీరుస్తుంది కనుక కామ్యకర్మ కూడా అనేటువంటి మాట చెప్పారు పురాణాలు. ఇది ఎవరు చేశారు అంటే, శ్రీరామచంద్రమూర్తి చేశారు, కృష్ణస్వామి వారు చేశారు, ధర్మరాజు గారు చేశారు అని ఇలా ప్రాచీనులైనటువంటి వాళ్ళ మహాపురుషుల చరిత్రలు అందరూ చెప్పి వాళ్ళందరూ ఈ పూజ చేసే వాళ్ళు కృతార్థులు అయ్యారు. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు మనలాగే ఇబ్బందులు పాలయ్యారు. వాళ్ళని బయటపడేసింది ఎవరు అంటే అమ్మవారే బాధేసింది కనుక వాళ్ళందరూ కూడా, రాముడు, కృష్ణుడు, హరిశ్చంద్రుడు, వీళ్ళందరూ కూడా మొత్తం ఆ కష్టాలు వచ్చినప్పుడు అమ్మవారినే శరణు వేడి ఆ కష్టాల నుంచి బయటపడి లోకంలో ప్రసిద్ధిని పొందారు అనేటువంటి కథలు చెప్తారు. ఈ కథలు చెప్పడం ఎందుకంటే, అంతటి వాళ్ళే ఆరాధించారు కనుక అది చాలా గొప్పదనమాట, మనం కూడా చేయాలి అనేటువంటి ఒక మనకి విశ్వాసం కలగడం కోసం, మనకి నమ్మకం కలగడం కోసం అలాంటి కథలన్నీ చెప్తూ ఉంటారు. అంచేత మొత్తం మనకి ఇప్పటికి అర్థమైంది ఏమిటి అంటే, శరత్కాలంలో పూజ చేయాలి. పూజ అంటే ఎప్పటి నుంచి శరత్కాలంలో పూజ? ఆశ్వయుజ మాసంలోనూ శరన్నవరాత్రాలు, వసంతకాలంలో వసంత నవరాత్రాలు చైత్రమాసంలో. అలాగే ఇంకా 2 నవరాత్రాలు ఉన్నాయి. మొత్తం నవరాత్ర చతుష్టయం అంటుంది పురాణం. అవి అలవాట్లో పోయాయి, మనందరికీ చెప్పట్లేదు, వదిలేశారు. కానీ ప్రత్యేకంగా ఈ 2 నవరాత్రాలు మాత్రం చేస్తున్నాం మనం. శ్రీరామనవమికి ముందు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రాలు చేస్తున్నాం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి పండుగ వరకు శరన్నవరాత్రాలు చేస్తున్నాం. ఈ 2 నవరాత్రాలు చాలా ప్రసిద్ధమైనవి. వాటిల్లో కూడా కంపారిటివ్గా మనం చూస్తే శరత్కాలంలో చేసేటువంటి ఈ నవరాత్రాలకి దేవీ నవరాత్రాలు అనే పేరుతో చెప్పే దానికి ఇంకా విస్తృత ప్రసిద్ధి ఉంది. శరన్నవరాత్రాలు చేసినంతగా వసంత నవరాత్రాలు అందరూ చేయరు. కొంతమంది వసంత నవరాత్రాలు చేస్తారు, కొంతమంది ఆ పేరుతో పిలవకపోయినా శ్రీరామనవమి నాడు సీతా కళ్యాణం చేసి ఊరుకుంటారు. ఈ 9 రోజులు కార్యక్రమాలు చేయరు. కానీ శరన్నవరాత్రి పూజ మాత్రం తప్పనిసరిగా ప్రతి వాళ్ళు చేస్తారు. ఇది దేనికోసం అని అంటే,
బతుకున్నంత కాలం సుఖంగా అనుభవించడానికి తగినటువంటి కోరికలన్నీ తీరి సుఖంగా ఉండటం, అంతకాలంలో మోక్షం రావడం. భుక్తి ముక్తి రెండూ కూడా శరత్కాల పూజకి ఫలాలు. ముక్తి ప్రదాయిని కూడా దుర్గా పరమేశ్వరి. దుర్గా అనే పేరు ఆవిడికి ఎందుకు వచ్చింది అంటే దుర్గార్తి నాశిని, ఆర్తి నాశిని అంటే కష్టం బాగా మనం వదులుచుకోలేనటువంటి కష్టాలన్నింటినీ కూడా వదిలిచేస్తుంది ఆవిడ ఒక మాట. ఇంకొక మాట ఏంటి అంటే దుర్గాభాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఉన్నాడు, ఆ అసురుణ్ణి చంపింది కనుక దుర్గాదేవి అని పేరు వచ్చింది. మంచి అంటే కొరకరాని కొయ్యలాగా ఉండే సమస్యలన్నిటినీ కూడా తీర్చి అవతల పారేసి వాటిల్లోంచి మనకి బాగా విముక్తిని కల్పించేటువంటిది కనుక దుర్గా పరమేశ్వరి ఒక రకం. దుర్గమాసురుణ్ణి సంహరించింది కనుక దుర్గా పరమేశ్వరి అని. ఆవిడ దుర్గమాసురుడి చరిత్రాదేవి భాగవతంలో ఉంది. ఎందుకు ఆ కథ ఏంటంటే చిన్నది సంక్షిప్తంగా, పిల్లలందరూ ఉన్నారు కనుక మనం దేవతల గురించి రాక్షసుల గురించి వింటూ ఉంటాం. దేవతలందరూ ఎప్పుడు విజయాలు పొందారని, రాక్షసులు ఎప్పుడూ ఆ దెబ్బలాట్లో ఓడిపోయారనేదే కథల్లో మనం చదువుకుంటూ ఉంటాం చిన్నప్పటి నుంచి. ఏ కథ చదివినా దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది, దానిలో దేవతలు జయించారు, రాక్షసులు ఓడిపోయారు, ఇదే పని. కానీ శక్తియుక్తుల్లో చూస్తే రాక్షసులదే చాలా బల సంపద ఎక్కువ. రాక్షసులదే ఎక్కువ తపస్సు చేసిన వాళ్ళు రాక్షసులే కనిపిస్తారు, గొప్ప గొప్ప వరాలు పొందిన వాళ్ళు రాక్షసులే కనిపిస్తారు. అంతంతలాగా తపస్సు కానీ, అంతంతలా తీవ్రమైనటువంటి శారీరక బల సంపద కానీ సమకూర్చుకోవడం దేవతల విషయంలో మన కథల్లో కనపడదు. కానీ దేవతలకి విజయం వస్తుంది, రాక్షసులకు అపజయం పాలవుతారు అంటే ఎందుకు కారణం అని ఆలోచించేట దుర్గమాసురుడు. చూసి దేవతల యొక్క బలం అంతా వేదాల్లో ఉంది, ఆ వేదాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కనుక దాంట్లో ఎప్పుడు ఏ పని చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది తెలుస్తుంది. అంచేత వాళ్ళ చిట్కాలు తెలుసుకుని సులభంగా ఆ సాధనాన్ని అనుష్ఠానం చేసుకుని దానివల్ల వాళ్ళందరూ విజయాలు పొందేస్తున్నారు. మనకి అది ఛాన్స్ లేకుండా పోయింది, మనం ఎప్పుడు ఓడిపోతున్నాం కనుక దీనికి ఎక్కడైనా ఒక సమస్యను పరిష్కారం చేయాలి అని అనుకుని ఆయన 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి చాలా ఘోరమైనటువంటి అనుష్ఠానం బాగా సాధన చేసి అనుష్ఠానం చేసి కేవలం గాలి పీల్చుకుంటూ బతికి ఇంత చేసి భగవంతుడిని సాక్షాత్కరించుకున్నాడు. ఆ భగవంతుడు సాక్షాత్కారం పొందిన తర్వాత ఏమడిగారు కోరిక అంటే మీ దగ్గర ఉండే వేదాలన్నీ మాకు ఇచ్చేయండి అని. అంటే తపస్సు కోసం తపస్సు చేసిన తర్వాత దానికి వరం ఇవ్వాలి కదా, తప్పనిసరి పరిస్థితుల్లో వేదాలన్నీ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశారు. వీళ్ళు ఎప్పుడైతే వేదాలని సమర్పించేశారో అప్పుడు దేవతలకి మొత్తం దిక్కుతోచలే. ప్రపంచంలో ఉండేటువంటి వేదవేత్తలు పండితులు అందరూ వేదాలు మర్చిపోయారు. వీళ్ళు తమ తమ పనులు చేయడం మానేశారు. స్నానం, దానం, యజ్ఞం, యాగం ఏవి లేకుండా పోయాయి. దేవతలకి యజ్ఞయాగాదులు చేయకపోతే హవిర్భాగాలు లేవు. అక్కడ దుర్భిక్షమే, భూలోకంలోనూ దుర్భిక్షమే. ఎక్కడ నీటి చుక్క కూడా లేకుండా కరువు కాటకాలతో దేశం అంతా అట్టుడికిపోయింది. అలాగే 12 సంవత్సరాలు అయిన తర్వాత దీనికి అందరికీ ఈ బాధ భరించలేక అమ్మవారి దగ్గర మొరపెట్టుకున్నారు వీళ్ళందరూ. చెప్పి మాకు తాగడానికి నీళ్ళ చుక్కలు లేదు, తినడానికి అన్నం లేదు, ఈ పరిస్థితి వచ్చింది, మాకు ఏం చేయాలో మార్గం కూడా తోచట్లేదు, అసలు బుద్ధి వికసించట్లేదు, ఆలోచన లేదు. ఇందాక అందుకే గాయత్రి అమ్మవారని. గాయత్రి అమ్మవారి యొక్క స్వరూపం ఏంటి అంటే మనకు ఆలోచనని ప్రసాదింపజేసేది, బుద్ధి జ్ఞాన ప్రచోదయాతని, బుద్ధి వృత్తిని ప్రేరేపించేది అమ్మవారు. మనకి ఏ కాలంలో ఎలా చేస్తే మనం బయటపడతాం అనే ఆలోచన ఇప్పించేది గాయత్రి శక్తి. అది కూడా పోయింది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఈ కష్టాలు పొందుతున్న పరిస్థితుల్లో అమ్మవారి దగ్గర మొరపెట్టుకుంటే ఆవిడే వీళ్ళందరి మీద దయ చూపించి చాలా గొప్ప కరుణ గలది కనుక, దయ కలిగింది కనుక ఆవిడ ఏం చేసిందంటే ఒళ్ళంతా కళ్ళు పెట్టి చూసిందట. కళ్ళు పెట్టి చూడడం అంటే చూస్తే మనకేమిటి లాభం అని అంటే ఆ చూపులో అమృత వర్షం కురుస్తుంది. అమ్మవారి యొక్క క్రీగంటి చూపు కటాక్షం అది అమృత వృష్టి కురిపిస్తుంది. అలా ఒళ్ళంతా కళ్ళు పెట్టుకుని అందరికీ కూడా 9 రోజుల పాటు నవరాత్రంగా వర్షం కురిపించింది అమృతం. దాంతో జల సమృద్ధి ప్రపంచంలో ఎక్కడ నీటికి కొరవ లేకుండా మొత్తం అంతా అయింది. అప్పుడు ఆ అమ్మవారిని శతాక్షి అనే పేరుతోటి పిలిచారట. శతాక్షి అనే మాటకు అర్థం ఏంటి? శత అంటే అసంఖ్యాకమైన కళ్ళు గలది అని. ఒంటి నిండా కళ్ళు పెట్టు చూడడం అంటే ఏంటంటాం అంటే ఆ చూపులోంచి తప్పించుకోలేం మనం ఎక్కడ వెనకాల కూర్చుని మనం ఏం చేస్తే ఆవిడ చూడదులే అనుకోకూడదు. ఆవిడ ఒళ్ళంతా కళ్ళే, ఎటు పడితే అదే చూడగలదు అనే అభిప్రాయంలో సర్వజగద్వ్యాప్తమైన చైతన్య స్వరూపిణి కనుక ఆవిడ ఒళ్ళంతా కరుణా దృష్టితో చూసింది కాబట్టి మనందరికీ
జల సమృద్ధి ఇచ్చింది, అందరినీ కూడా దాహంలోంచి బయటపడేసింది, తాగడానికి కుదిరింది. తర్వాత వీళ్ళందరూ ప్రార్థన చేసి, అమ్మ ఓపిక రావట్లేదు, మాట్లాడడానికి నోటెంబడి మాట రావట్లేదు, తిండి లేదు, మరి మా మాట ఏం చెప్పావు, ఆహారం లేదు అని అడిగితే, తర్వాత శాకంభరి అనే అవతారం ఎత్తి ఒంటి నిండా పళ్ళు కాయలు మొత్తం అంతా ఆభరణాలతో అలంకారాలతో పెట్టుకుని ఆ శాకంభరి అవతారంలో అమ్మవారు వీళ్ళందరికీ ఆహార సమృద్ధి కల్పించింది. అంటే ప్రపంచం తాలూకు ఆకలిని తీర్చింది, ప్రపంచ ప్రజల యొక్క దాహాన్ని తీర్చింది, ప్రపంచ ప్రజలకి రాక్షసుల వల్ల భయం కలుగుతూ ఉంటే రాక్షసులందరినీ నిర్మూలించి భయం నుంచి కాపాడింది. ఇలాగ ఎప్పుడెప్పుడు ఏ అవసరం వచ్చినా ఆ అవసరానికి తగినట్టుగా ఆదుకుని మనందరినీ అనుగ్రహించేటువంటి తల్లి ఆదిపరాశక్తి జగన్మాత. అలాంటి పరిస్థితుల్లో శరన్నవరాత్రి పూజలు మనం చేసుకోవాలి అమ్మవారిని గురించి అనేటువంటి మాట ఉంది. ఆ దుర్గాపాసురుణ్ణి అలాంటి వాడిని సంహరించింది కనుక ఆవిడికి దుర్గా పరమేశ్వరి అని పేరు వచ్చింది. అలాగే చండిక అని మరో పేరు, చాముండా అని మరో పేరు. చాముండా అనేటువంటి దానికి వేదాంతపరంగా అర్థాలు చెబితే బ్రహ్మ విద్య అని పేరు. ఇప్పుడు ఆ అర్థాలు నేను అనుకున్నాను, మన పిల్లలందరూ సంప్రదాయ విద్యార్థులే కనుక ఇదంతా వేదాంతం పరంగా నేను సమన్వయాలు చేయను, వ్యాఖ్యానాలు. కానీ ఒక ఆలోచన మాత్రం అది కూడా ఉంది. దుర్గా సప్తశతి దానికి అనేక మంది మహానుభావులు అనేక వ్యాఖ్యానాలు రాశారు. దాంట్లో వేదాంత పరంగా కూడా సమన్వయం చేసినటువంటి సిద్ధాంతాలు కనిపిస్తాయి మనకి. దాంట్లో చాముండా అనే దానికి బ్రహ్మ విద్య అని పేరు. ఆ బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానము కలిగితే అజ్ఞానము పటాపంచలైపోతుంది, దానివల్ల వచ్చే సంసార దుఃఖం పోతుంది. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దుఃఖాలకి మూలం ఏమిటి అంటే పుట్టుక, జన్మ. ఈ జన్మించిన తర్వాత అన్ని దుఃఖాలే కనుక ఈ జన్మని పోగొట్టుకోవాలి అంటే, మళ్ళీ పునర్జన్మ లేకుండా మళ్ళీ పుట్టక్కలేని పరిస్థితి రావాలి అంటే మోక్షం కావాలి. ఆ మోక్షం బ్రహ్మ విద్య వల్లే పొందుతారు అని వేదాంత నిర్ణయం. అలాంటి వేదాంత ప్రతిపాద్యమైనటువంటి బ్రహ్మ విద్యా స్వరూపిణి చాముండా అనేటువంటి పేరుతోటి పిలువబడుతుంది అని వేదాంత పరంగా సమన్వయం ఆ మంత్రానికి ఉంది. అది సరే, అది అలా పెట్టండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే కార్యసాధనం కావాలి. చిన్నపిల్లలకి బాగా చదువు సంధ్యలు కావాలి, మంచి ఐశ్వర్యం కావాలి, మంచి గుణ సంపద కావాలి, ఎలాంటి యోగ్యమైనటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని గడుపుకోవాలో అలాంటి మంచి ఆలోచన కావాలి. ఇవన్నీ కావాలి అంటే ఏం చేయాలి అంటే అమ్మవారిని పూజ చేయాలి. పూజ చేయాలన్నారంటే ఎప్పటి నుంచి ఎప్పటికో చేయాలి. నవరాత్రి పూజ అని పేరు కదా, 9 రోజుల పూజ. ఇది అంతకాలం చేయడం కష్టం అండి అని ఎవరైనా అంటే మనలాంటి పిల్లలు 9 చేయమని 9 రోజులు చేయండి అన్నారు అనుకోండి. 9 రోజులు చేసే పూజ ఎలా చేయాలి దాని దగ్గర ముందు సంకల్పం చేసుకుని, అమ్మ నీ అనుగ్రహంతో మేము ఈ శరన్నవరాత్రాల్లో నీ పూజ సక్రమంగా చేద్దాం అనుకుంటున్నాం. పూర్తిగా మేము అనుకున్నంత మాత్రాన్ని అది అవ్వదు, నీ అనుగ్రహం ఉంటే అవుతుంది. కనుక నీ దయ వల్ల మేము అనుకున్న రీతిలో ఈ శరన్నవరాత్రి పూజ చేయించడానికి మాకు ఆ శిష్యులు ఇయ్యి, అనుగ్రహం చెయ్యి అని ప్రార్థించాలి, సంకల్పం అన్నారు. చేసే పూజా విధానంలో 9 రోజులు ఉపవాసాలు ఉండి పూజ చేస్తాను అనేది ఒక పక్షం. 9 రోజులు కూడా పూర్తి ఉపవాసాలు ఉండలేము, నక్తం చేస్తాము, పొద్దున్నంతా ఉండి రాత్రి భోజనం చేస్తాము అనేది ఒక పక్షం. లేదా ఏకభక్తం అని ఒక పక్షం, ఛాయానక్తం చేస్తాము అని ఒక పక్షం. రకరకాల రీతులు ఎవరి శారీరక పరిస్థితులను బట్టి 9 రోజులు ఉపవాసాలు ఉండి పూజలు చేస్తాము అనేవాళ్ళు కొంతమంది. కాదు 9 రోజులు ఉండలేము, 9 రోజులు ఒక పూట తింటాం, రెండో పూట మానుకుంటాం అనే ఒక మాట. లేదా ఏకభక్తం చేస్తాము, ఛాయానక్తం చేస్తాము, ఇలాంటి వారి వారి శక్తి అనుసారంగా నియమాలు పెట్టుకోవడం. అది కూడా 9 రోజులు సాధ్యం కాదండి అంటే 3 రోజులు చేయండి అన్నారు. సప్తమి, అష్టమి, నవమి చివరిలో ఆ 3 రోజులు పూజ చేయండి చాలు అనేటువంటి ఒక పక్షం ఉంది. అది కూడా సాధ్యం కాదండి మాకు అంటే ఒక అష్టమి నాడు ఒక్కరోజైనా కనీసం చేయండి అని ఆఖరి పక్షంలో చెప్పి ఇంకొక పక్షం కూడా మనకు చూపించింది పురాణం. అంటే 9 రోజులు పూజ చేయాలి, చేతకాని వాళ్ళు కనీసం 3 రోజులు పూజ చేయాలి, అది కూడా చేతకాని వాళ్ళు ఒకరోజైనా చేయాలి. అలాగే పుస్తక రూపిణి సరస్వతి పూజ అని, మూల పూజ అని పేరుతోటి పిలుస్తూ ఉంటారు మన సంప్రదాయంలో. తెలిసిన వాళ్ళే అందరూ మూలాదౌ పూజయే దేవి మూలేన ఆవాహయే దేవీం అని మూలా నక్షత్రం నాడు అమ్మవారిని ఆరాధించి పూజ చేయాలి. పూర్వాషాఢలో పూజ, ఉత్తరాషాఢలో బలిహరణం, శ్రవణ నక్షత్రంలో విసర్జనం. అక్కడి నుంచి 3 రోజులు అవుతుంది. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 3 నక్షత్రాలు కలిగిన రోజుల్లో పూజలు చేసి శ్రవణ నక్షత్రంతో ఉద్వాసం. దానికి దేవి త్రిరాత్ర వ్రతం అని, పుస్తక రూపిణి సరస్వతీదేవి పూజ అని రకరకాల పేర్లతోటి వ్యవహారం సాగుతూ ఉంటుంది. అలాగే ఈ 9 రోజులు పూజ చేసేటువంటి వాళ్ళు కొంతమంది
దానిలో 3 రోజులు పూజ చేసేటువంటి వాళ్ళు కొంతమంది, లేదా సరస్వతి పూజ అనే పేరుతో ఆ చివరి రోజులు మూలా నక్షత్రం దగ్గర నుంచి పూజలు చేసేవాళ్ళు కొంతమంది, లేదా ఆఖరి పక్షంలో ఒక్కరోజే పూజ చేసేటువంటి వాళ్ళు ఒక పక్షం. దానిలో అష్టమి యొక్క గొప్పతనం ఏమిటి అంటే దేవి భాగవతంలో చెప్పారు, దక్షయజ్ఞ వినాశనం చేసినటువంటి భద్రకాళి ఆ వేళ ఆవిర్భవించింది. అంచేత దక్షయజ్ఞ వినాశనం చేసింది కనుక దుర్గాష్టమి చాలా పవర్ఫుల్, చాలా ప్రశస్తమైనటువంటి దినం అనేటువంటి పేరు చెప్తారు. మహిషాసుర దౌర్వీర్య నిగ్రహ అని ఇంకో మాట ఉంది అమ్మవారికి. దానికి కూడా ఓ ప్రాచీన శ్లోకం ఒకటి మన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు. విద్రాణే రుద్రబృందే సవితరి తరళే వజ్రిని ధ్వస్త వజ్రే జాతాశంకే శశాంకే విరమతి మరుతి త్యక్తవైరే కుబేరే వైకుంఠే కుంఠితాస్త్రే మహిషమతిరుషం పౌరుషోపఘ్న నిఘ్నం నిర్విఘ్నం నిఘ్నతి వశమయదు దురితం భూరిభావా భవాని అని మహిషాసుర దౌర్వీర్యాన్ని నిగ్రహం చేసినటువంటి మహిషాసురమర్దని అనేది, అంటే ఇతర దేవతలు ఎవరూ చేయలేనటువంటి పనిని ఆ తల్లి చేసింది అనేది ఆవిడ యొక్క మహిమని వర్ణించేటువంటి శ్లోకం అది. అక్కడ రుద్రగణాలన్నీ ఫెయిల్ అయిపోయాయి, మహావిష్ణువు కూడా వదిలేశాడు, దేవేంద్రుడు వదిలేశాడు, వరుణదేవుడు యమధర్మరాజు మొదలైన వాళ్ళందరూ కూడా విరమించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏ దేవత కూడా ఆ మహిషాసురుణ్ణి ఓడించలేకపోతే అమ్మవారు ఆ మహిషాసురుణ్ణి సంహరించింది అని. అక్కడ రకరకాల కథలు, చాలా అందమైన కథలు ఉన్నాయి. ఆ కథల్లో ఒక్కొక్క దేవత కూడా ఏమీ చేయలేకపోయాడు, బ్రహ్మగారు చేయలేకపోయాడు, విష్ణుమూర్తి వాడిని ఏం చేయలేకపోయారు, ఈశ్వరుడు ఏమీ చేయలేకపోయాడు అంటే మరి ఈవిడ మాత్రం ఎలా చేసేసిందండి? మనం ఏదో లోకంలో అనుకుంటూ ఉంటాం కదా, అబలా అని, ఈవిడ ఒక్కతే ఆడది, ఒక్కతే ఏం చేసింది అనేటువంటి పేరు వస్తుందేమో అని అంటే ఆవిడ అలాంటిది కాదు. ఆది పరాశక్తి, సర్వం శక్తిమయం. అక్కడ ఉండేటువంటి కథ చాలా అందమైన కథ చెప్పింది పురాణం. వాళ్ళందరూ దేవతలందరూ కలిసి కూర్చుని సమాలోచన చేసుకుని ఏం చెప్పారంటే, వాడిని మనం ఒక్కొక్కళ్ళుగా ఏమీ చేయలేకపోతున్నాం కనుక సంఘంలో శక్తి ఉంది కాబట్టి మనందరం కలిసికట్టుగా, అందరం ఐకమత్యంతో, అందరూ ఒకే సంఘంగా తయారయ్యి వాడి మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాం. దానికోసం ఏం చేయాలి అంటే అందరు దేవతల్ని పురమాయించారట. మీలో ఏ ఏ దేవతకి ఏ ఏ శక్తి ఉందో, వాడి దగ్గర ఏ ఏ ఆయుధాలు ఉన్నాయో, వాళ్ళలో ఉండేటువంటి గొప్ప సామర్థ్యాలు ఏమున్నాయో అవన్నీ ఓ పోగు పెట్టండి ఓ చోట. అలాగే విష్ణుమూర్తి తమ శక్తిని, తమ యొక్క సుదర్శన చక్రాన్ని అన్ని పోగబెట్టి అక్కడ పెట్టాడు. తన ఆయుధం, తన వాహనం, తన శక్తి, అలాగే ఒక్కొక్క దేవత కూడా అక్కడ పెడితే సర్వశక్తి సమాహారంగా అందరి దేవతల యొక్క ఆయుధాలు, అందరి దేవతల యొక్క వాహనాలు, అందరి దేవతల యొక్క శక్తి కలిసి ఒక చోట క్రోడీకరింపబడి ఓ సమూహంగా తయారైంది. ఆవిడ మహిషాసురమర్దనం చేసినటువంటి మహాశక్తి స్వరూపంగా అమ్మవారు వర్ణింపబడింది అని చెప్తారు. దానికి నిదర్శనంగానే మనకి చాలా చోట్ల ప్రసిద్ధమైనటువంటి దేవీ క్షేత్రాల్లో ఈ శరన్నవరాత్రోత్సవాల్లో అలంకారాలను పెడుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు అలంకారాలు పెడుతూ ఉంటారు. ఆ అలంకారాలు ఒక చోట బ్రాహ్మీ అలంకారం, కౌమారి, వైష్ణవి, అలాగే గజలక్ష్మి అలంకారం అని, రాజరాజేశ్వరి అలంకారం అని రకరకాలు. ఆ స్థాన భేదం చేత, సంప్రదాయ భేదాల చేత అలంకారాలు కూడా రకరకాలుగా ఉన్నాయి. అన్ని చోట్ల ఒకే రకమైన అలంకారాలు ఉండవు. ఆ ఉండేటప్పుడు ఆ అమ్మవారికి అలంకారం కూడా మనం ఏం చేస్తామంటే వైష్ణవి అలంకారం అన్నాం అనుకోండి, ఆ అమ్మవారికి గరుత్మంతులు వాహనంగా పెడతాం, చేతిలో సుదర్శన చక్రం పెడతారు, నెత్తికి నామాలు 3 నామాలు పెడతారు. అంటే మహావిష్ణువు యొక్క ఏ రూపం ఉంటుందో ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆవిడ్ని వైష్ణవి శక్తి అనే పేరుతోటి పిలుస్తారు. ఆ మర్నాడు మళ్ళీ మాహేశ్వరి శక్తి అంటే మహేశ్వరుడిగా వృషభ వాహనం పెట్టుకుని, త్రిశూలం చేతిలో పట్టుకుని, అడ్డంగా విభూతి రేఖలు పెట్టుకుని అదే తల్లికి ఈ అలంకారం పెడతారు. అప్పుడు మహేశ్వరుడు రూపంలో ఉన్న అమ్మవారు అని. అదే బ్రాహ్మీ రూపంలో ఉండేటువంటి అలంకారం అంటే ఓ హంసవాహనం మీద కూర్చోబెట్టి చేతిలో స్ఫటికమాలు పెట్టుకుని చక్కగా బ్రహ్మగారి యొక్క రూపురేఖలతో అంతా అమ్మవారు కనిపించేలాగా చేస్తారు. కౌమారి అలంకారం పెట్టేటప్పుడు కుమారస్వామి అనేసరికి ఒక నెమలి వాహనం, దాని మీద శక్తి చేతిలో పట్టుకోవడం, షణ్ముఖన్ అన్నట్టుగా వాతావరణం ఉంటుంది. అంటే అమ్మవారికి ఈ రూపాలు ఏంటి అంటే అమ్మవారిలో లేని రూపం ఏముంది? షణ్ముఖుల్లో ఉన్న శక్తి అమ్మవారే, విష్ణుమూర్తిలో ఉన్న శక్తి అమ్మవారే. మనం పంచదారతో చిలకలు చేసుకుంటాం చూడండి, చిన్నప్పుడు పెళ్లి వాళ్ళకి పంచదార చిలక అంటే ఏనుగు రూపంలో చేస్తే పంచదార ఏనుగు, చిలకగా చేస్తే పంచదార చిలక. అలా కాకుండా లేడి పిల్లలా చేస్తే లేడి. ఏది ఏ రూపం చేస్తే లోపల ఉన్నది పంచదారే,
దేన్నైనా కొరుక్కు తింటే తీయగానే ఉంటుంది. అంటే లోపల ఉండే వస్తువుకి తేడా లేదు, ఆ పైన ఉండేటువంటి ఆకారాల్లో మార్పు. అలాగా సర్వత్రా మొత్తం ప్రపంచం నిండా నిండి ఉన్నటువంటి శక్తి ఆ చైతన్యం, ఆ పరాశక్తి యొక్క స్వరూపమే కనుక ఆవిడ మనకి మనకి అందరికీ తెలిసేటువంటి భాషలో ఉదాహరణ చెప్పుకోవాలి అంటే, కరెంటు ఉంది, ఫ్యాన్లో కరెంటు ఉన్నప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, లైట్లో కరెంట్ ఉంటే లైట్ వెలుగుతుంది, టీవీలో కరెంట్ ఉంటే టీవీ మోగుతుంది, లేకపోతే ఇంకోటి రకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్లో ఏదో ఇస్త్రీ పెట్టెలోనో వాటిలోనో ఉంటే దాని పని చేస్తుంది. లోపల ఉన్న కరెంట్ ఒకటే, ఆ డూమ్లో ఏది దేనిలో ఇది దానిలో ఉందో అది ఆ పని చేస్తోంది. అలాగే ఫ్రిడ్జ్లో కరెంట్ ఉంది, ఏసీ మిషన్లో కరెంట్ ఉంది, వాషింగ్ మిషన్లో కరెంట్ ఉంది అంటే కరెంట్ వేరు వేరు కాదు కదా, కరెంట్ ఒకటే. అలాగే సర్వత్రా ఉండేటువంటి చైతన్యం, శక్తి రూపంగా ఉండేటువంటి చైతన్యంలో మార్పు ఏమీ లేదు. ఆ శక్తినే మనం ధ్యానం చేయాలి అనేటువంటిది శరన్నవరాత్రాల యొక్క విశిష్టత. అంటే శరన్నవరాత్ర పూజ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ 3 పూజలు చేయాలి. పూజా విధానంలో కూడా ఏం చెయ్యాలి అనేది ఒక ప్రశ్న. పూజా విధానంలో ఏం చేస్తారు అంటే జపము, హోమము, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక మీరందరూ చిన్నపిల్లలు కూడా ఉన్నారు కనుక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పూజలు 2-3 రకాలు ఉంటాయి. ఉపాసనాపరులైనటువంటి వాళ్ళు వాళ్ళ గురువుల దగ్గర మంత్ర దీక్ష పొంది వాళ్ళు చేసే విధానాల్లో పూజలు వేరు. సాధారణంగా సామాన్యమైనటువంటి సగటు ప్రజానీకం చాలా భక్తితోటి దేవుణ్ణి నమస్కారం పెట్టుకోవడం, దండం పెట్టుకోవడం అనే పద్ధతి వేరు. ఉపాసకులైనటువంటి వాళ్ళు చేసే పూజా విధానాలని మనందరం అవలంబించకూడదు. వాళ్ళ గురువులు వాళ్ళకి ఏ మంత్రోపదేశం ఇచ్చారో, ఏదో పంచదశనో షోడశనో ఏదో ఇస్తారు, ఆ దీక్ష ప్రకారం వాళ్ళు ధ్యానాలు, అభిషేకాలు, వాళ్ళ వ్యవహారం వేరు. అది కలశ స్థాపనలు అవన్నీ. కానీ అవన్నీ అందరూ వాళ్ళు చేశారు కదా అని మనందరం చేసి పులిని చూసి నక్కల వారలు పెట్టుకోకూడదు. చేత మనందరం ఏంటి అంటే దేవత యొక్క అనుగ్రహం మనకు కలగాలి. మనం ఏం చెయ్యాలి అని అంటే భక్తితో పూజ చేయాలి. పూజ పెద్ద చతుషష్ఠి ఉపచార పూజ అని 64 ఉపచారాలతో పూజ చెప్పారు ఒకటి. మీడియం సైజులో షోడశోపచార పూజ అని 16 ఉపచారాలతో ధ్యానం, ఆవాహనం, సింహాసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, ఏదో పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం, మంత్రపుష్పం, ఆత్మప్రదక్షిణ నమస్కారాలు, దీంతో సరిపెట్టేవాడు ఒకటి. నేను ఇది కూడా కష్టమైపోయిందండి ఈ రోజుల్లో అంటే పంచోపచార పూజ అని 5 ఉపచారాలతో చిన్న పూజ చెప్పారు. 5 ఉపచారాలు ఏమేమిటి అంటే ఓ గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ఫినిష్. ఓ ధూపం పెట్టడం, కాస్త దీపం వెలిగించడం, ఓ గంధం వేయడం, ఓ పువ్వు పెట్టడం, కాస్త ఏదో పండో పాలు నైవేద్యం పెట్టడం, అయిపోయిందమ్మా పూజ. ఎందుకంటే ఏం చేయలేమని దండం పెట్టడం. ఇది చిన్న పూజ, పంచోపచార పూజ అని. షోడశోపచార పూజ, చతుషష్ఠోపచార పూజ, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ పూజలు. అలాంటి ఈ పూజల్లో కూడా సాత్వికమైన పూజ అని ఒకటి, రాజస పూజ ఒకటి, తామస పూజ అని ఒకటి, 3 రకాలుగా ఉన్నాయి. నేను ఈ పూజ చేస్తున్నాను మీరు అందరూ చూడండి అని పెద్ద ఎగ్జిబిషన్ కోసం అని, నేను ఇంత బాగా నేను కనుక పూజ చేయగలిగాను ఇంకెవరూ చేయలేరు అనే గర్వం, అహంకారం, వీటితో చేసే పూజ అది తామస పూజ, అది పనికిరాదు. లేదా నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారంతో చేసే పూజ పనికిరాదు. సాత్వికంగా అమ్మవారు అనుగ్రహించింది, ఈ మాత్రం అవకాశం నాకు ఇచ్చింది, ఈ మాత్రమైనా పూజ చేయగలుగుతున్నాను అనేటువంటి భావంతో, సాత్వికమైనటువంటి ప్రవృత్తితోటి, చాలా వినయంతో, విధేయతతో, భక్తి విశ్వాసాలతో పూజ చేయడం అనేది చాలా మంచి పని. దానికి సాత్విక పూజకి జ్ఞానం వస్తుంది, మనస్సు పరిశుద్ధమవుతుంది, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలా కాకుండా రాజసంగాను తామసంగాను పూజలు చేస్తే దానివల్ల ఫలితము అనుకున్నంత రావచ్చు, ఒకప్పుడు ఏదైనా తేడాపాడా వస్తే దానివల్ల అనర్థం కూడా వచ్చే ప్రమాదాలు ఉంటాయి. అంచేత రాజస పూజ కోసం వెళ్ళకూడదు, తామస పూజలు వెళ్ళకూడదు, సాత్వికమైన పూజ చేయాలి. పూజల్లో ఏం చేయాలి అంటే భగవద్గుణ కీర్తనం, చక్కగా స్తోత్రాలు పారాయణ చేసుకోవటం. చాలామందికి ప్రధానంగా చెప్పింది ఏంటి అంటే చండీ సప్తశతి పారాయణం చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో. చాలా చోట్ల ఎక్కువగా దేవి మహాత్మ్యం అనేటువంటి పేరు కలిగిన గ్రంథం దుర్గా సప్తశతి అని పేరు, చండీ పారాయణ అని పేరుతో పిలుస్తూ ఉంటారు. మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి కథ అది. సురథుడు అనే రాజుగారు, సమాధి అనే వైశ్యుడు, వీళ్ళిద్దరూ కలిసి ఒక ఋషి దగ్గరికి వెళ్తారు. ఆ రాజుగారికి రాజ్యం పోతుంది, ఆయన ఆపదల పాలై ఒంటరిగా అడవులు పట్టిపోయాడు. అలాగే వైశ్య శ్రేష్ఠుడు ఉన్నాడు, సమాధి అనే ఆయన వ్యాపారంలో నష్టపోయారు, కుటుంబ సభ్యులందరూ ఆయన్ని పంపించేశారు, నువ్వు ఇంత నష్టపెట్టావని. ఆయన కూడా దిక్కు తోచక ఒంటరిగా ఏమీ తోచని పరిస్థితుల్లో అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆ అడవిలో రాజుగారు ఈ వైశ్యుడు ఇద్దరు కలిశారు. ఒకళ్ళకి చెప్పుకున్నారు,
నాకు ఈ బాధ ఉంది, నాకు ఇలాంటి పరిస్థితేనండి, నేను నువ్వు ఒకలాంటి వాళ్ళమే అనుకున్నారు. ఇద్దరూ కలిసి ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన్ని శరణు వేడితే ఆయన వీళ్ళకి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపదేశం చేసి, నవాక్షర మంత్రం అని 9 అక్షరాలు కలిగిన మంత్రం అది. ఆ మంత్రాన్ని ఉపదేశం చేసి అమ్మవారి పూజా విధానాలు నేర్పి, దీన్ని అనుసరించండి అయ్యా, మీరు అమ్మవారు అనుగ్రహిస్తుంది, మీరందరూ సుఖంగా ఉంటారు అని చెప్పారు. ఆ చెప్పడంతో వాళ్ళందరూ బాగా చేస్తే ఆ రాజుగారు చివరికి సావర్ణి మనువు అనే పేరుతోటి మన్వంతరాధిపత్యాన్ని పొందాడు అని చివరికి చెప్తారు. ఆ సమాధి అనేటువంటి వాడు మోక్షాన్ని పొందాడు అని చెప్తారు. అది సురథోపాఖ్యానం అని కథ, మార్కండేయ పురాణంలో ఉన్న కథ. అప్పుడు వచ్చింది ఈ సప్తశతి అని పేరుతోటి 700 శ్లోకాలు. 500 శ్లోకాలు లేవు, నా ఉపవాచ మంత్రాలన్నీ కలిపితే 700 అవుతాయి అవి. ఆ భాగానికి దుర్గా సప్తశతి అని పేరు. దాన్ని పారాయణ చేయాలి. దాన్ని ఒకసారి పారాయణ చేయడం, 9 సార్లు పారాయణ చేయడం, 100 సార్లు పారాయణ చేయడం, 1000 సార్లు పారాయణ చేయడం అని కామ్య పాఠంలో సంఖ్యా నిర్ణయాలు ఉన్నాయి ధర్మశాస్త్ర గ్రంథాల్లో కూడా. నవచండీ పారాయణం అని, శతచండీ అని, సహస్రచండీ అని, ఈ మధ్యలో అయుత చండీ అనేటువంటి పేరుతోటి 10,000 సార్లు చండీ పారాయణం చేసి హోమాలు చేసినటువంటి ఘట్టాలు కూడా ఉన్నాయి. జగద్గురువుల వారు శృంగేరిలో చేయించారు, హైదరాబాద్లో కేసీఆర్ గారు చేయించారు. ఇలాగ రకరకాలుగా వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈ రకమైనటువంటి వాతావరణంలో ఒక చండీ పారాయణం చేయడం అనేది ఉంది. కానీ అక్కడ నేను ఇందాకనే మీకు మనవి చేశాను, చండీ ఉపదేశం ఉన్న వాళ్ళే చండీ పారాయణ చేయాలి తప్ప ఆ చండీ పారాయణ అందరూ మామూలుగా బజార్లో చేసేస్తానంటే మాత్రం అది మంచి పని కాదు. అంచేత దానికి అప్పుడేం చేయాలి, పురాణాలు ఉన్నాయి. దేవీ భాగవతం పురాణం ఉంది, లలితోపాఖ్యానం పురాణం ఉంది, అలాగే లక్ష్మీ హృదయం స్తోత్రాలు ఉన్నాయి. ఇలాగ చక్కగా స్తోత్ర పారాయణం చేసుకోవటం, అమ్మవారి యొక్క గుణగణాలను వర్ణించేటువంటి స్తోత్ర పారాయణం చేసుకోవటం, అమ్మవారిని భజించడం, చేతనైన పూజ చేయడం, ఈ రకమైనటువంటి పూజ సాత్వికమైన పూజ. దీనిలో మద్య మాంసాలు ఉపయోగించే పూజ మాంసాహారులకు, రాజులకు ప్రత్యేకంగా చెప్పింది పురాణాల్లో. వాటినన్నింటినీ దీనిలోకి మర్జీ చేసి మొత్తం అందరం మనం అదే విధానాన్ని అవలంబిస్తాము అనే మాట మాత్రం శాస్త్రీయం కాదు అని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చాలా చోట్ల చెప్పేశారు స్పష్టంగానే. అలా అదేం వెళ్ళక్కర్లేదు, దానికోసం వెళ్ళక్కర్లేదు. సాత్వికమైన పూజ చేయాలి. దీంట్లో చేయాల్సిన పని ఏమిటి అని అంటే చక్కగా 3 కాలాల పాటు పూజ చేయడం, ఒక అఖండ దీపారాధన చేయడం, దానిలో సువాసిని పూజలు, కుమారీ పూజలు అనేది ప్రత్యేకంగా పెట్టారు. కుమారీ పూజలు చేయాలి, సువాసిని పూజలు చేయాలి. కుమారీ పూజల్లో కూడా 2 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి 10 ఏళ్ల పిల్ల వరకు ఉండేటువంటి వయస్సు కలిగిన పిల్లలని పూజ చేయాలి అని. వాళ్ళకి కూడా పేర్లు పెట్టింది పురాణం. 2 ఏళ్ల పిల్లని ఏమంటారు, 3 ఏళ్ల పిల్లని ఏమంటారు, 4 ఏళ్ల పిల్లని ఏమంటారు, దానికి ఒక పేరు పెట్టి ఈ పూజ, ఈ వయస్సు కలిగిన అమ్మాయికి మనం పూజ చేస్తే వచ్చే ఫలితం ఏమిటి అనేది ఓ లిస్టు టేబుల్ వేసేసారు దేవీ భాగవత పురాణంలో. అది మీకు రిఫరెన్స్ చెప్తాను ఇప్పుడైనా, అదంతా చెప్పను కానీ ఫలానా చోట ఉంది అని మీరు ఎప్పుడైనా చూసుకుంటే వీలుగా ఉండడం కోసం. దేవీ భాగవత మహాపురాణంలో 3వ స్కంధం 26వ అధ్యాయం, దాంట్లో పూర్తిగా 26వ అధ్యాయంలో ఏ వయస్సు కలిగినటువంటి కుమారికని పూజ చేస్తే ఏ ఫలితం ఉంటుంది, దానిలో ఏ మంత్రంతో పూజ చేయాలి, ఏ శ్లోక మంత్రం అది, ఆ శ్లోకంతో పూజ చేయాలి, అలాంటి వాటిని కూడా వ్యాసుల వారు దేవీ భాగవత పురాణంలో మనకు అందించారు. అది సంప్రదాయంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుమారీ పూజ అంటే ఆ ఏజ్ లిమిట్స్ని మనం ఖాతరు చేయకుండా ఎవరో పెళ్లి కాని పిల్ల కన్య అంతే. కుమారీ పూజ అంటే పెళ్లి కాని పిల్లకి పూజ, సువాసిని పూజ అంటే పెళ్ళైన మొత్తం ఐదుగుకి పూజ అనే పరిస్థితిలో వచ్చేసింది దేశం. కానీ వాళ్ళు చెప్పినటువంటి ఆ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ ఫలానా 10 ఏళ్ళు 11 ఏళ్ళు దాటిన తర్వాత పని అది కాదు, 1 ఏడాది పిల్ల అజ్ఞురాలు కనుక ఆవిడకి ఏం తెలియదు కనుక ఆవిడకి చేయడానికి లేదు, అంచేత మధ్యలో 2 దగ్గర నుంచి 11 ఏళ్ళ వరకు మధ్యలో వయస్సు ఉన్న వాళ్ళకి పూజలు చేయాలి అనేది విధానంగా ఉంది. దాంట్లో కోరికలు చెప్పినప్పుడు, ఫలాలు చెప్పినప్పుడు దానిలో రోగాలు పోవడం, శత్రువులు పోవడం, ఐశ్వర్యం రావడం, విద్యాబుద్ధులు రావడం, లోకంలో మంచి కీర్తి ప్రతిష్టలు రావడం, శారీరకమైన సౌభాగ్యం రావడం, సౌమంగళ్యం రావడం, ఇలాంటివన్నీ కోరికలు ఉన్నాయి దానిలో. మనం ఏవేవి కోరికలను మనం కోరుతూ ఉంటామో ఆ కోరికలు అన్నీ తీరడానికి కుమారికా పూజ అనేటువంటిది పేరు. అలాగే అమ్మవారికి సువాసిన్యర్చన ప్రీత అనేటువంటి ఒక పేరుంది. సువాసిన్యర్చన ప్రీత అంటే దానికి 2 రకాల అర్థాలు చెబుతూ ఉంటారు మన వాళ్ళందరూ. సువాసినులు చేత పూజ చేయబడితే ఆవిడికి సంతోషం, అంటే సువాసినులు అందరూ కూర్చుని ఆవిడికి పూజ చేస్తే చాలా ఆనందం అనేటువంటి కొంతమంది వ్యాఖ్యానం. కాదు, సువాసినులకి పూజ చేస్తే ఆవిడ సంతోషిస్తుంది అని మరొక వ్యాఖ్యానం. వీళ్ళు ఆడాళ్ళందరూ కలిసి కూర్చుని ఆవిడికి పూజ చేయడం కాదు, ఎవరు చేసినా సువాసిని పూజ చేస్తే ఆ తల్లికి సంతోషం. అంటే సర్వత్రా ప్రతి ఇళ్లల్లోనూ
ప్రతి శ్రీమూర్తిలోనూ అమ్మవారినే చూడడం. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనుంది. అంచేత ప్రతి తల్లిలోనూ ఉన్నది ఆ పరాశక్తే అనే భావనతో ఆ ఇల్లాలకి పూజ చేస్తే ఆ పూజ ఆవిడకే చెందుతుంది అనేటువంటి భావనతో సువాసిని పూజ చేయడం కూడా అలవాటుగా ఉంది. తర్వాత బ్రాహ్మణ భోజనం చేయించడం, అన్న సమారాధనం చేయడం. బ్రాహ్మణ అని ఉంది అక్కడ, ఎవరికి భోజనం పెట్టినా భోజనం పుణ్యఫలమే. కానీ విశేషంగా దానిలో దాని తాలూకు గ్రేడ్స్ పెరుగుతాయి. మామూలు వాళ్ళకి భోజనం పెడితే ₹1 ఫలం అనుకుంటే, దానిలో బ్రాహ్మడికి పూజ పెడితే ₹4 ఫలం. దాంట్లో వేదం చదువుకున్న వాడికి భోజనం పెడితే ఇంకా ఎక్కువ ఫలం. దానిలో యతికి భిక్షావందనం చేస్తే మరీ ఎక్కువ ఫలం. ఇలాగ వాళ్ళల్లో వాళ్ళకి గ్రేడేషన్. మన ఇంటికి చూడండి, ఎవడో వచ్చారు, వాడికి అన్నం పెడతాం. ఆకలిస్తోందమ్మా అంటే అన్నం పెడతాం. ఇంటికి అల్లుడు వచ్చాడు అంటే పెట్టే అన్నం వేరు, విజయంకుడి గారు వచ్చారంటే పెట్టే అన్నం వేరు, ముఖ్యమంత్రి గారు మన ఇంటికి విజిట్కి వస్తారు అంటే పెట్టే అన్నం వేరు. అందరికీ ఆకలి ఒకటే కదా, ఎవరి తిన్నా అన్నమే కదా అంటే అన్నమే. కానీ దానికి ఉండేటువంటి ఒక తారతమ్యం ఉంటుంది కదా, వచ్చే మనిషిని బట్టి, ఆ టైంని బట్టి. ఎప్పుడు పండగ నాడు చేసుకునే భోజనం విధానం వేరు, మామూలు రోజుల్లో చేసుకునేటువంటి భోజన విధానం వేరు. అలాగే దేశకాలాలని బట్టి చేసేదానికి కూడా కొంచెం తారతమ్యాలు ఉంటాయి. అలాగా బ్రాహ్మణ సమారాధనం చేయటం, వేదపారాయణం చేయించుకోవటం, దానిలో మనం చెయ్యగలిగినంత వరకు మనం చేయటం. మనం చెయ్యడానికి అధికారం లేకో చేతకాకో ఉంటే అది బ్రాహ్మణుల ద్వారా చేయించుకోవడం అనేది ఇంకో పక్షం. అది కూడా చెప్పారు. మనం చేయలేం, పండితుల ద్వారా చేయించుకోవడం. దానికి మనం ఏదో మన దగ్గర ఉండేటువంటి ఆర్థికంగా ధనం ఇవ్వడమో, లేక శారీరకంగా సేవ చేయడమో, లేదా అది ఇది కాకపోతే జగద్గురు పీఠం మఠాలు ఉన్నాయనుకోండి, కానీ స్వాముల వారు మన అందరి తరఫున చేస్తున్నారు. ఆయన చేసే పూజకి ఆయనకేం కావాలి? ఎవరికి ఏమీ అక్కర్లేదని అన్నీ వదులుకుని సన్యాసం పుచ్చుకున్న మనిషికి ఈ పూజలు ఎందుకు? రోజు మహాత్రిపుర సుందరి పూజ అని 3 కాలాల పాటు త్రికాల పూజ చేస్తున్నారంటే ఎవరి కోసం? మనందరి కోసమే కదా. అంచేత ఆ మఠానికి మనం సేవ చేస్తే, మన దగ్గర ఉండే డబ్బుని మఠానికి ఇస్తే, గురువు గారు చేసే పూజల్లో మనకి అనుగ్రహం వస్తుంది. మనం డబ్బు ఇస్తేనే అనుగ్రహం వస్తుందని కాదు, ఇవ్వకపోయినా ఇస్తారు ఆయన. మనం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా లోకక్షేమం కోసమే వారు పూజ చేస్తారు. అంచేత వాళ్ళ ద్వారా, అంటే మనకి చేతకాని పని సమర్థుల ద్వారా చేయించుకోవడం కూడా తెలివైన పని. మనం చేయొచ్చు, చేయగలిగితే చెయ్యాలి, చేయలేకపోతే చేసే సామర్థ్యులైన వాడిని చూసి వాడి ద్వారా చేయించుకోవాలి. అంచేత విప్రుల ద్వారా, వేదవేత్తల ద్వారా, పండితుల ద్వారా ఈ పారాయణలు చేయించుకోవడం ఒక పద్ధతి. లేదా దేవస్థానాల్లో పీఠాధిపతుల దగ్గర, వాటి దగ్గర జరిగే పూజల్లో మనం కూడా భాగం వహించి అక్కడ నమస్కారం చేసుకోవటం, మన శక్తి అనుసారంగా దానిలో మనం భాగం గ్రహించుకోవడం ఇంకొక పక్షం. ఇప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు కనుక లక్ష్మీ ఆఖ్యానంలో చాలా అందమైన కథ ఒకటి ఉంది. ఒకప్పుడు దూర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్ళాట విష్ణుమూర్తి దగ్గరికి. పెద్ద మహర్షి వచ్చాడు కదా అని ఉద్దేశంతో మహర్షి చాలా సంతోషించి ఒక పారిజాత పుష్పాన్ని ప్రసాదంగా ఇచ్చారు. ఆ ప్రసాదం పుచ్చుకున్నాడు. పాపం ఆయన వస్తూ ఉంటే మధ్యలో ఐరావతం మీద గజేంద్రుడు మీద కూర్చుని దేవేంద్రుడు వెళ్తున్నాడు. ఇప్పుడు దేవతారాజు కదా, పోనీ ఆయన వచ్చాడు, ఈ ప్రసాదం విష్ణు ప్రసాదం ఆయన ఇంద్రా తీసుకొని ఇంద్రుడికి ఆయన మహర్షి ఇచ్చాడు. ఈయనకి బాగా ఐశ్వర్యం బాగా తలకెక్కిపోయిందేమో గర్వంతో ఆ పువ్వుని తీసుకొచ్చి ఆ ఏనుగు మీద పెట్టాడు. మన వాళ్ళు ఈ రోజుల్లో చూడండి, ఎవడైనా దండ ఎత్తే కారుకి ఎడతారు. దండ నీకు వేసాం కానీ కారుకి కాదు కదా బాబు అంటే, మనకి అది కాదు కదా కారుకి దండ వేయడం. ఇవన్నీ లోకంలో రివాజ్ వచ్చేసింది. దీనికి మూలం ఎక్కడ అంటే ఆ దేవేంద్రుడు ఆ ఏనుగు మీద పెట్టాడు ఆ పువ్వుని. అంటే ఏంటి, ఎవరో చిన్న బాపనయ్య ఆయన ఇవ్వడం ఏంటి, మనం తీసుకోవడం ఏంటి, మనం ముల్లోకాలకి అధిపతిగా ఉన్నాం, మనకి ఆయన ఇవ్వడం ఏంటి, అది తీసుకుని నేను ఎత్తిమి పెట్టుకోవడానికి అంటే ఆయనకి అహంకారం అడ్డొచ్చింది. ఆ మహర్షి ఇచ్చినటువంటి విష్ణు ప్రసాదాన్ని తిరస్కరించి ఆ ఏనుగు మీద పెట్టాడు. తక్షణం ఆ ఏనుగు యొక్క బలం పెరిగిపోయింది. దేవేంద్రుడు దాని నుంచి కింద పడిపోయాడు. ఇంద్రుడి బలం తగ్గిపోయింది. అంటే ఎందువలన? విష్ణు ప్రసాదాన్ని తిరస్కరించినందువల్ల ఆయనకి బలం తగ్గిపోయింది. ఆ విష్ణు ప్రసాదం నెత్తి మీద పడడంతో ఆ ఏనుగు తెల్లగా మరిగిపోయి ఐరావతం లాగా ఉండి ఐరావతం మారిపోయింది. దాని శక్తి పెరిగిపోయింది. అది అదుపులో లేదు. అప్పుడు మహర్షి కోపం వచ్చింది. భ్రష్టశ్రీర్భవ పురంధర, నీకు ఇంక సంపద నశించుగాక చెప్పించారు. అంటే మహావిష్ణు ప్రసాదం, మహావిష్ణువు అంటే శివప్రసాదం అనండి, అమ్మవారి ప్రసాదం అనండి, ఏదైనా సరే దేవతా ప్రసాదాన్ని చులకనగా చూడకూడదు, తిరస్కార భావంతో చూడకూడదు. దాన్ని చాలా భక్తి శ్రద్ధలతో కళ్ళగద్దుకుని నెత్తిమి పెట్టుకుని దాన్ని గౌరవంగా తీసుకోవాలి తప్ప, అది ఏదో క్యాజువల్గా ప్రసాదం ఇచ్చారంటే, మనం తీర్థం ఇస్తే అక్కడక్కడికే ఉంపేసి ఆ ఇచ్చిన తీర్థం ఇచ్చిన సోమవారి కాళ్ళ మీదే పోసి ఇలాగే ఉంటే
దానికి విలువ ఏముంది? అలాంటప్పుడు నిన్ను తీర్థం తీసుకోమని ఎవడు బతిమాలాడు? అక్కడికి రమ్మని ఎవడు చెప్పాడు? వచ్చిన తర్వాత దానికి తగినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకపోవడం ఎందుకు అనేటువంటి భావం ఉంటుంది కదా. అంచేత మనం భక్తి ఉండాలి, వినయం ఉండాలి, దాని మీద విశ్వాసం ఉండాలి. అలా ఉన్నప్పుడే తీర్థప్రసాదాలు తీసుకోవడం న్యాయం. అలా కాకపోతే దానివల్ల అనర్థం వస్తుంది అనడానికి నిదర్శనంగా ఆ కథ చెప్పి, ఆ సందర్భంలో వైకుంఠవాసి అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంద్రుడిని వదిలేసి సముద్రంలో దాక్కుంది అని. లక్ష్మిని గురించి మనం చెప్పేటప్పుడు లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం అంటాం. క్షీరసముద్ర రాజతనయా అని పిలుస్తాం లక్ష్మీ అమ్మవారిని. ఆయన అడిగాడు మహర్షి వచ్చి, ఇది ఎక్కడ కుదురుతుందండి? మహాలక్ష్మి అమ్మవారు వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తి కాళ్ళు పడుతూ కూర్చుంటుంది కదా, ఆవిడ సముద్ర రాజతనయ్య అంటారు ఏంటి? సముద్రుడి కూతురు ఎప్పుడైంది, ఎందుకయింది అని ప్రశ్నించితే ఈ కథ చెప్పాడు ఆయన. అక్కడి నుంచి వచ్చేసి సముద్రంలో తరలాచుకుంది. తర్వాత దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేసి దానిలోంచి మళ్ళీ తీశారు బయటికి. అప్పటి నుంచి లక్ష్మీ అమ్మవారు మళ్ళీ బయటకు వచ్చింది. ఆ పరిస్థితుల్లో అక్కడ మనకు చాలా అందమైన కథ ఏంటి అంటే, ఎక్కడ లక్ష్మి నివసిస్తుంది, ఎక్కడ దరిద్రం తాండవిస్తుంది అనే దానికి కొన్ని ప్లేసెస్ రికార్డ్ చేశారు మహర్షి. లక్ష్మీ స్థానాలని కొన్ని, అలక్ష్మీ స్థానాలని కొన్ని. అంటే బాగా దురలవాట్లు, చెడ్డ అలవాట్లు ఇలా ఉంటే దరిద్రం రా బాబు, ఇలాంటి పని చేయకూడదు అంటాం. గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నాం అనుకోండి, పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అందరూ అదేంటి తప్పుడు అలవాట్లు, అది ఎలా ఉండకూడదు, దరిద్రం అది, అలా కొనుక్కుంటే అంటాం. లేదా తొడల మీద కొట్టుకుంటూ ఉంటే అదేం అలవాట్లా, దరిద్రం అలవాటు, అదేం పనికిరాదంట. ఈ దరిద్రం అలవాటు అంటే అర్థం ఏంటి అంటే దారిద్ర్యాన్ని ఇచ్చేటువంటి అలవాట్లు. అది అలక్ష్మీ స్థానాలు అని పేరు. లక్ష్మీ స్థానాలు అని పేరుతోటి సంపద ఎక్కడ నిలుస్తుంది, ఎక్కడ దరిద్రం వస్తుంది అనే దానికి రెండింటికి కూడా పురాణాల్లోనే వివరాలన్నీ ఇచ్చాడు. ఉదాహరణకి కావాలి అంటే, ఎక్కడ తులసి చెట్టుకి పూజ చేస్తున్నాం అనుకోండి, అక్కడ లక్ష్మి తాండవిస్తుంది. ఒక శంఖధ్వని ఉంది అనుకోండి, అక్కడ లక్ష్మి తాండవిస్తుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా చింపిరి జుట్టుతో ఉండి, ముఖమైనా కడుక్కోక, పొద్దున్న ఇంకా నిద్రపోతూ తెల్లారుకుంటే ఉండి, ఇలాంటివి చాలా చెడ్డ అలవాట్లు కనుక పెట్టుకుంటే అక్కడ దరిద్రం ఉంటుందే తప్ప లక్ష్మి నిలవదు. ప్రతి మనిషి శోభగా ఉండాలి, అందంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అనుకుంటాం కదా. ఆ శోభ, శుభ్రత, శుచిత్వం ఇవన్నీ లక్ష్మీ కళ, లక్ష్మి యొక్క స్వభావం. అంచేతనే యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవ అవిగచ్చత్వం మమ తేజోంశ సంభవం అన్నాడు భగవద్గీతలో. అలాగే దేవీ గీతలో అమ్మవారు కూడా చెప్పింది, ఎక్కడైనా ఏదైనా బ్రైట్గా కనిపిస్తే అది నా కళ అనుకో. వాడు మంచి బలవంతుడండి అంటే నా అనుగ్రహం ఉంది, వాడు మంచి విద్వాంసుడండి అంటే నా అనుగ్రహం ఉంది, మంచి పరాక్రమవంతుడండి అంటే నా అనుగ్రహం ఉంది, మంచి పాట పాడతాడండి అంటే గంధర్వాంశతో పుట్టాడు, అది నా కళ ఉంది అనుకోవడమే. ఎక్కడ ఏదైనా మంచితనం ఉంటే దాని అంతా కూడా నాది, నా అంశగా భావించు అనేటువంటి మాట ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం మంచి అలవాట్లు చేసుకుంటే మన దగ్గర సంపద నిలుస్తుంది, అలా దురలవాట్లు చేసుకుంటే సంపద పోతుంది. దానికి కూడా మీకు ఒక లొకేషన్ చెప్తాను, అది మీరు ఎప్పుడైనా పురాణంలో మళ్ళీ చదువుకుంటే దానికి కూడా చూసుకోండి. లక్ష్మీ స్థానాలు ఏమిటి, అలక్ష్మీ స్థానాలు ఏమిటి అనే దగ్గరకు కూడా దేవీ భాగవత పురాణం 9వ స్కంధం 41వ అధ్యాయం. దాంట్లో వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అంటే, మద్భక్తానాంచమే నిందాయత్ర బ్రహ్మన్ భవేత్ సురాహ మహారుష్ట మహాలక్ష్మీ తతో యాతి పరాభవం అని. నా భగవద్భక్తుల్ని నిందించిన, భగవంతుణ్ణి నిందించిన, ఎక్కడ శంఖధ్వని లేదో, తులసి లేదో, శివ పూజ లేదో, ఎవరికి బ్రాహ్మణ భోజనం చేయరో అక్కడ నా పద్మా తత్ర తిష్టతి, అక్కడ లక్ష్మి నిలవదు అనే మాట ఉంది. అలాగే మన నామ విక్రయీయశ్చ విక్రీణాతి స్వకన్యకాం ఎత్ర అతిథిర్నభుగ్గే మత్ప్రియా యాతి తద్గృహాత్. ఎక్కడ ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టకుండా పంపించేస్తారో వాడి ఇంట్లో సంపద నిలవదు. ఎక్కడ ఎవరైనా కనుక అమ్మాయిల్ని అమ్ముకుంటారో లేదా అబ్బాయిలను అమ్ముకుంటారో, కన్యా విక్రయం కానీ వర విక్రయం కానీ అవి రెండు కూడా తప్పనే ఉంది అక్కడ. మన్నామ విక్రయి ఇంకో మాట, విక్రీనాతి స్వకన్యకాం అనే మాట. అంటే తన పిల్లని అమ్ముకోవడం కానీ, తన కుర్రాడికి కట్నం తీసుకుని కుర్రాడిని అమ్ముకోవడం కానీ, లేదా భగవన్ నామాన్ని అమ్ముకోవడం కానీ, వేదాన్ని అమ్ముకోవడం కానీ, ఇలాంటి తప్పుడు పనులు ఎక్కడ చేస్తారో అవన్నీ కూడా పూర్తిగా అక్కడ అలక్ష్మి దారిద్ర్యం తాండవించడానికి అవకాశం ఉంటుంది. సూర్యోదయే ద్విజో భుంక్తే దివాస్వాపోచి బ్రాహ్మణ దివా మైథునకారీచయ తస్మాత్ యాతి మత్ప్రియా అని. ఇలాంటి దురలవాట్లన్నీ ఒక లిస్టు రాసి ఇలాంటి చోట లక్ష్మి నిలవదు అని చెప్పారు. ఇది ఎందుకు చెప్పారంటే పురాణంలో ఈ లిస్టు చదువుకుంటే మనకు ఉపయోగం లేదు.
అలాంటి అలవాట్లు మనం తప్పించుకోవాలి. ఎక్కడ లక్ష్మి తాండవిస్తుందో, ఏవి లక్ష్మీ స్థానాలుగా ఉన్నాయో అలాంటి అలవాట్లు మనం పెంచుకోవాలి. ఎక్కడ చెడ్డ గుణాలుగా అవలక్షణాలుగా చెప్పిందో పురాణం అలాంటి అలవాట్లు దూరంగా మానేసి మనం దగ్గరికి రానివ్వకుండా చేయాలి. ఎత్ర శంఖధ్వని శంఖ శిలాచ తులసీదళం తత్సేవ వందనం ధ్యానం తత్ర సా పరితిష్టతి అని, ఇవన్నీ ఉన్న చోట ఆవిడ ఉంటుంది అని. అంటే మనం ఇంట్లో చక్కగా శివలింగార్చనం చేసుకోవటం, లేదా భగవన్ నామస్మరణం చేయటం, ఇంట్లో తులసి పూజ చేయడం, శంఖం పెట్టుకోవడం, శంఖధ్వని చేయటం, ఇలాంటివన్నీ కూడా విప్ర సేవ చేయడం, అతిథి పూజ చేయడం, పెద్దవాళ్ళని గౌరవించడం, గురు పూజలు చేయడం, ఇలాంటివన్నీ మంచి అలవాట్లు అని ఆ పురాణంలో ఈ అధ్యాయం అంతా కూడా 41వ అధ్యాయంలో ఇవన్నీ కూడా పూర్తిగా చెప్పారు. అది మహాలక్ష్మి ప్రసాదం చేత వాళ్ళందరూ వాళ్ళ కోరికలు తీర్చుకున్నారు అని కథ అక్కడ చెప్పారు. అంచేత మనందరం ఏం చేయాలి అంటే ఈ శరన్నవరాత్రి పూజ ఒక భాగంగా పెట్టుకుని ఈ 9 రోజులు పూజ చేసేస్తే సరిపోతుందా అని కాదు, 9 రోజులు కంపల్సరీగా చేయాలి. వీలైతే 24 అవర్స్ జీవితాంతం చేస్తూనే ఉండాలి. ఒకసారి చేసేస్తే అయిపోయింది అని కాదు. కనుక ఎప్పటికి కావాలంటే కోరిక ఇవాళతో అయిపోయిందా, రేపు రాదా, ఈ పూట భోజనం అయిపోయింది, మళ్ళీ రేపు పొద్దున్న ఆకలేదా, మళ్ళీ భోజనం అక్కర్లేదా అంటే ఎప్పుడు ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉండేటువంటి చరిత్రే. కనుక దీనిలో మనకి సమస్య వచ్చినప్పుడల్లా యదా యదా హి క్లేశస్య సంభవ, ఎప్పుడు కష్టం వచ్చిందో అప్పుడు అమ్మవారిని స్మరించడం, ఎప్పుడు పూజ కావాలో అమ్మవారి అనుగ్రహం కావాలన్నావో చేస్తూ ఉండాలి. భగవత్పాదులే శంకరాచార్యుల వారి మాట అన్నారు, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి అని. కుమారులు చెడ్డవాళ్ళు, పుత్రులు చెడ్డవాళ్ళు ఉంటారే తప్ప తల్లి చెడ్డది అని ఎక్కడా ఉండదమ్మా. ఆపత్సు మగ్న స్మరణం త్వరీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే నైత ఛటత్వం మమ భావయేథా చుషాతృషార్థా జననీం స్మరంతి. ఆకలి తప్పిలో ఉన్న వాళ్ళు అమ్మా అనే అరుస్తారు, అంతేగా నాన్నగారు మావయ్య ఈయన పిలవరు ఎవడును, ఆకలేస్తే అమ్మా అనే అంటారు. అంటే తల్లి నీ పాదాల మీద పడుతున్నాను, నాకు ఏదైనా అనుగ్రహం చూపించు అని అడగడం సహజం పిల్లలకి. వాళ్ళు తప్పులు చేశారు కదా అంటే తప్పులు చేయడం పిల్లల ధర్మం, క్షమించడం తల్లి యొక్క కర్తవ్యం. అంచేత తల్లి మామూలు తల్లే తన పిల్లల్ని ఎన్ని తప్పులు చేసినా ఆదుకుంటూ ఉంటే వీళ్ళందరికీ జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తి ఎంత దయాళువుగా ఉంటుంది, మనందరినీ ఎంతలా ఉద్ధరిస్తుంది. అలాంటప్పుడు మనం తప్పులు చేయకుండా ఉండి ఆవిడ్ని సేవిస్తే ఇంకా ఎక్కువ లాభాలు పొందుతాం. తప్పు చేసినా ఆవిడ అనుగ్రహిస్తుంది అంటే కావాలని తప్పులు చేసేసి ఆవిడ అనుగ్రహిస్తుందో లేదో చూడడం కాదు, మనం తప్పులు చేయకుండా ఉండాలి. అంచేత మన సంప్రదాయంలో చక్కగా కట్టుబుట్టు దగ్గర నుంచి లెక్క పెట్టుకుని ఎలాగ ఉండాలి, పొద్దున్న ఎప్పుడు తినాలి, అన్నం తినేటప్పుడు ఎలా తినాలి, దేవతా ప్రసాదంగా దేవతకి నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకోవాలి, కనీసం ఒక అగరత్తు వెలిగించి ఓ దీపం పెట్టి దేవుడి దగ్గర దండం పెట్టుకుని నాకు మంత్రాలు రావు శ్లోకాలు రావు అంటే ఏదో స్తోత్రం, ఏదో స్వాముల వారు పంచిపెట్టిన శ్లోకాలు ఉంటే ఆ స్తోత్రాలు మాత్రం చదువుకుని చక్కగా మన వంతు మన ధర్మాన్ని మనం పాటిస్తూ, మనకి ఇంకొక ముఖ్యమైన పని ఏంటి అంటే ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనస్సు కష్టపడేలాగా మనం వ్యవహరించకూడదు. అది జనరల్ రూల్. అన్ని శాస్త్రాలు తిరగేస్తే చెప్పినటువంటి మాట ఏమిటి అంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణాలు తిరగేస్తే నీకు వచ్చింది ఏమిటయ్యా నీ సందేశం చెప్పు అని అడిగారు ఎవడనం. అష్టాదశ పురాణేషు వ్యాసేన ఖచ్చితం ద్వయం, 2 మాటలు. ఏమిటి అంటే పరోపకార పుణ్యాయ, ఇతరులకి ఉపకారం చేస్తే పుణ్యం, ఇతరులను పీడిస్తే పాపం. అలాగే ఇంకొక చోట ఇంకో పురాణంలో చెప్తూ ఎవరు దేవి పూజ చేశారు ఎలా తెలుస్తుంది మనకి అన్నాడు. ఈ ప్రపంచంలో ఇప్పుడు అందంగా సుఖంగా ఆనందంగా ఎవరు జీవిస్తున్నారో వాళ్ళందరూ అమ్మవారి పూజ చేశారు అనుకో. ఇప్పుడు ఎవరు కష్టాలు పడుతున్నారో వాళ్ళందరూ ఎప్పుడు ఎవరికి అమ్మవారిని పూజించలేదు అనుకో. ఇంతే నిర్ణయం అన్నాడు. ఎవరు ఇదివరకు అమ్మవారిని పూజించారో వారు ఇప్పుడు ఐశ్వర్యవంతులుగా బలవంతులుగా విద్యావంతులుగా మంచి పదవుల్లో మంచి భోగాలతో సుఖంగా ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే వారిని పూజించడమే. ఇప్పుడు కష్టపడుతున్నారు అంటే గతంలో పూజ లేదు అని అర్థం. ఇంక మళ్ళీ రాబోయే కాలంలో మనం ఏం చేయాలి, ఇప్పుడు పూజ చేస్తే మళ్ళీ భవిష్యత్తులో మనం సుఖంగా ఉంటాం, ఇప్పుడు పూజ మానేస్తే భవిష్యత్తులో మనం కష్టాల పాలు అవుతాం. ఇదే పరిష్కారం. అంచేత వాళ్ళ ఏం తెలుసుకో అంటే ఇవాళ కష్టపడుతున్న వ్యక్తులందరూ గతంలో ఆవిడ్ని పూజించలేదు అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకు వచ్చే లాభం ఏంటి అంటే ఇప్పుడైనా కన్ను తెరిచి ఇక్కడి నుంచైనా జాగ్రత్త పడి ఇప్పటి నుంచైనా అమ్మవారిని పూజిస్తే భవిష్యత్తు అయినా మనకి బాగుంటుంది. ఇవాళ వచ్చిన కష్టం ఎలాగో వచ్చింది, ఇవాళ సరే రేపటి నుంచి మనం సుఖంగా ఉందాం అని అనుకునే దానికి ఓసారి పరీక్షకి వెళ్ళి పరీక్ష పోయింది అనుకోండి,
విద్యార్థికి ఇప్పుడు ఏం చేయాలి అంటే, గతంలో నేను చదవలేకపోయాను, పోయింది, ఈసారి బాగా చదివి పాస్ అవ్వాలి అనే నిర్ణయం చేసుకుంటే ఇది తెలివైన పని. అంచేది ఇక్కడి నుంచైనా ఈ జన్మని చరితార్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచైనా మనం తెలుసుకున్నటువంటి విషయాలని ఆచరణలో పెట్టుకుని పెద్దల యొక్క అనుగ్రహంతో వారు చూపించేటువంటి మార్గంలో మనం హాయిగా జీవిస్తే శరన్నవరాత్రాల యొక్క పూజా ఫలితాన్ని మనం అందరం పొందిన వాళ్ళం అవుతాం. దానిలో పూజ, పారాయణ, హోమం, అభిషేకం రకరకాల స్థితిలో చెప్పినా ఎవరికి ఏది అధికారం ఉందో అదే చేయాలి. ఇంకొక మాట కూడా చివరి నెలలో చెప్పారు, అఖండ దీపం పెట్టుకోవాలి అని ఉంది. ఇప్పుడు మీరందరూ స్టూడెంట్స్ సంప్రదాయ పాఠశాలలో పెడితే అందరికీ కలిపి పాఠశాలలో అఖండ దీపం పెడితే చాలు. అందుకే ప్రతి ఇంటికి ఓ దీపం పెడితే ఆ దీపాన్ని కూర్చుని చీరలు అంటుకోవడమో లేక ఇల్లు అంటుకోవడమో అవుతుంది. అదే అలా లేకుండా 10 మంది ఒక చోట కూర్చున్నప్పుడు అఖండ దీపం అవకాశంగా ఉంటే దాన్ని 9 రోజుల పాటు అఖండ దీపం పెట్టుకోవడం, అది అలా చేసుకోవటం, దాన్ని పూజ చేసి నమస్కారం పెట్టుకోవడం. ప్రతినిత్యము దేవతా పూజానికి దేవతా గృహానికి వెళ్ళలేకపోయినా కనీసం మన ఇంట్లోనే మన సంప్రదాయ పాఠశాలలోనే అక్కడ అమ్మవారి ఫోటో పెట్టుకుని గురువుగారి ఫోటో పెట్టుకుని పొద్దున్నే సకాలంలో సమయాన్ని పాటిస్తూ అక్కడికి వెళ్ళి ఏదో 4 శ్లోకాలు చదువుకోవడం, దండం పెట్టడం, ఉప్పు అక్కడ పెట్టడం, మన పని మనం చేయడం. స్వధర్మాచరణం చాలా ముఖ్యం. మనం పిల్లలందరికీ చెప్పాల్సిన మాట ఏంటి అంటే మన పని మనం నిర్వహించాలి. చిన్నపిల్లలకి చదువుకోవడం ముఖ్యం. ఈ చదువు మానేసి మనం ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాలు మాట్లాడతానంటే అది ఉపయోగం లేదు. అంచేత తమ పని తమ చేయాలి. ఎవరెవరి పనిని వాళ్ళు చేసుకుంటూ ఉంటే సమాజం హాయిగా ఉంటుంది. వాడి పని మనకి, మన పని వాడికి అలా చొప్పున చెప్తే పరధర్మో భయావహ అని గీతల్లో చెప్తారు మనకి. అంచేత ఎవరి పని వాడు తప్పనిసరిగా చేసుకోవటం, దాన్ని ఇది నా బాధ్యతగా భావించడం, నా ధర్మాన్ని నేను నిర్వహిస్తాను అనుకోవటం, నేను ఈ పని నేను చేసుకోవడంలో నాకు పూర్తి సహకారం దేవుడు నాకు అందించాలి అనేటువంటి ఒక నమ్మకంతో భగవద్భక్తితోటి ఉంటే పరిపూర్ణమైనటువంటి ఫలితాలు మన అందరికీ దక్కుతాయి. దానిలో సరస్వతి పూజ మూల దగ్గర నుంచి ఉండేటువంటి 3 రోజులు పుస్తక రూపంలో సరస్వతి పూజ చేస్తాం. అని సరస్వతీదేవి అక్కడ కూర్చుని వీణ వాయిస్తుందా? ఒకప్పుడు ఎవరో అన్నారు సరస్వతీదేవికి వీణ చేతిలో ఉంటుందా ఉండదా అని. కొన్ని విగ్రహాల్లో సరస్వతి వీణ ఉండదు, కొన్ని విగ్రహాల్లో సరస్వతీమూర్తికి వీణ ఉంటుంది. అంటే ఒక ఆయన చమత్కారంగా వేళాకోళంగా అన్నాడు, అందుకు అప్పుడు చదువుకోలేదండి, వీణలో చేరలేదు కాలేజీలోను, అంచేత అప్పుడు వీణ లేదు, తర్వాత వీణ నేర్చుకుని వీణలో డిప్లొమా పాస్ అయింది, అంచేత అప్పుడు వీణ పెట్టుకుంది. అలా కాదు మూర్తి. సరస్వతీ మూర్తిలోనే రకరకాలు ఉన్నాయి. ఆ ధ్యాన మంత్రాలని బట్టి, ధ్యాన శ్లోకాలని బట్టి మూర్తి వైభవాలు తేడాలు ఉన్నాయి. దాంట్లో ఒక మూర్తిలో అయితే దౌర్భిర్యుక్త చతుర్భి స్ఫటికమణిమయీ అక్షమాలాందధాన హస్తే నైకేన పద్మం శతమపి సుఖం పుస్తకంచ అపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణి నిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. దానిలో వీణ మాట ఏం లేదు. ఇంకో సరస్వతీమూర్తి శ్లోకాల్లో వేణ ఉంటుంది. అలాగే మనమందరము కూడా ఆ అమ్మవారి యొక్క రూపురేఖల్ని మన కళ్ళకు కట్టేట్లాగా వర్ణించే ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. ఆ ధ్యాన శ్లోకాలు దానికి తగినటువంటి బీజ మంత్రాలు ఏవో ఉంటాయనుకోండి, ఆ మంత్రాల జోలికి మనం వెళ్ళొద్దు. ఎవరెవరి సంప్రదాయాన్ని బట్టి ఉంటాయి. మన శాస్త్రంలో మనకి నేర్పిన పాఠం ఏంటి అంటే కులక్రమాగతమైన ఆచారాన్ని పరిపాలిస్తూ ఉండాలి. ఎవరి సంప్రదాయంలో ఎవరి కులంలో మాకు ఈ అలవాటు లేదు, మాకు ఈ ఆనవాయితీ లేదు అనే దానికి అయితే దానిలో మనం అడుగు పెట్టొద్దు అని మాట స్పష్టంగా చెప్పింది శాస్త్రంలో. మన పెద్దలు, మన తండ్రో తాతో ముత్తాతో అమ్మమ్మో నానమ్మో ఎవరో వాళ్ళు చేసిన మార్గంలోనే మనం చేయాలి తప్ప కొత్త అలవాట్లు ఇవాళ పెట్టేసి ఇవాళ నేను ఏదో చూశాను కనుక నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తానంటే మాత్రం మంచి పని కాదు. ఎవరి సంప్రదాయాన్ని వారు పరిపాలిస్తూ ఉండాలి అనేది చాలా స్పష్టంగా రాసి ఉంది శాస్త్రాల్లో. అంచేత మనందరము కూడా మన వంశక్రమంగా మన కులాచారంలో ఉండేటువంటి అలవాటు ప్రకారం మనం ఈ పూజా పద్ధతిలో కొనసాగించడం అసలు మానకూడదు. కులక్రమాగతమైన పూజా పద్ధతిని కొనసాగించాలి. దానిలో మన శక్తియుక్తులు, మన అర్హత, అధికారము ఏమిటి అనేది బేరీజ్ వేసుకుని దానిలోనే ప్రయత్నం చేయాలి. శక్తికి మించిన పరుగులు పరిగెట్టకూడదు, శక్తి లోపం చేయకూడదు. శక్తి నాకు ఇన్ని శక్తి ఉంది కానీ నేను చేయనండి అనకూడదు. నాకు ఇంతే శక్తి ఉంది కానీ ఇంకా ఎక్కువ అప్పు చేసేస్తానండి అనకూడదు. మీ గొప్ప పరుగులు పరిగెట్టకూడదు, అలాగని ఉన్నది మానుకోకూడదు, లోపించుకోకూడదు, దైన్యం ఉండకూడదు, పెద్ద దురాశకి పోకూడదు. అలాంటి పరిస్థితుల్లో మనం అమ్మవారి యొక్క పూజలు చేసుకున్నట్లయితే మనకి అన్ని రకాల ఫలితాలు చక్కగా జరుగుతాయి. దానిలో అనుమానం ఏం లేదు. సరస్వతీ కటాక్షానికి ఈ మూల పూజ దగ్గర నుంచి పూజలు 3 రకాలు చేస్తాం. కొంతమంది ఇంకా తెలియటట్లు ఏంటంటే ఆవేళ సరస్వతీ పూజ కనుక ఆవేళ బాగా చదివేస్తే ఎక్కువ చదువు వచ్చేస్తుంది అనేటువంటి ఒక భ్రాంతి ఉంటుంది.
ఆవేళ ఎక్కువ చదవడం కాదు, ఆ 3 రోజులు కూడా పూజకే వినియోగం చేసి మళ్ళీ చక్కగా శ్రవణ నక్షత్రం వచ్చిన తర్వాత విజయదశమి దగ్గర నుంచి మన కార్యక్రమాల్లో ముందుకెళ్తే అది ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. కనుక విజయదశమి నుంచి ప్రారంభం, శమీ పూజ చేసుకోవటం, విజయదశమి దగ్గర కార్యసిద్ధి కోసం చేయడం, ఈ 3 రోజులు హాయిగా రిలీఫ్ పూజ చేసుకోవడం, చక్కగా అమ్మవారికి రెస్ట్. ఆవిడ మళ్ళీ ఆ పుస్తకాన్ని కష్టపెట్టేయకుండా పుస్తకాలకి పూజకే పరిమితం చేయడం, ఆ పుస్తకాలనే చదివేస్తామనడం కంటే కూడా అది అనధ్యయనంగానే మనం పరిగణించేవారు. మనం మూల పూజల దగ్గర నుంచి పూజలకే పరిమితం. తర్వాత విజయదశమి దగ్గర నుంచి అధ్యయనం కొనసాగించడం. ఆనాడు ఏ పని చేసినా అది నిర్విఘ్నంగా అవుతుంది అనేది మనం భారత కథల్లోనూ వాటిల్లోనూ కూడా చెప్పుకుంటూ ఉంటాం. రాజులకి శమీ పూజ ముఖ్యంగా చెప్తారు. తకమ వాళ్ళు కూడా శమయితే పాపం అని ఆ శ్లోకం చెప్పుకుని శమీ పూజ చేయడం అనేది కూడా అలవాటుగా ఉంది. విజయదశమి నుంచి మన కార్యక్రమాలన్నీ పూర్తిగా చేసుకోవటం ఇది పద్ధతి. పూజలు చేసేటప్పుడు ప్రాతకాల పూజ తప్పనిసరిగా చేయాలి, సాయంకాలం నాడు చేయాలి, మధ్యాహ్న కాలం కృతాకృతం. 3 త్రికాలార్చనలు ఉన్నాయి, కానీ పొద్దున్న సాయంకాలం చేస్తే మధ్యాహ్నం చేసినా చేయకపోయినా పర్వాలేదు అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది చిన్నపిల్లలు కనుక. అంచేత పొద్దున్న వేళ ఖచ్చితంగా, పైగా ముఖ్యంగా పెందరాళి లేవడం. పొద్దున్నే 10 వరకు లేవకుండా కూర్చుని పూజ 12ంటికి చేస్తాను అంటే ఆ పూజ సరైన పూజ కాదు, ఆసుర పూజ, రాక్షస ప్రీతిగా ఉంటుంది. అర్ధరాత్రి 12ంటికి, మధ్యాహ్నం 1 గంటకి అవి చేసేటువంటి పూజా విధానాలు సక్రమం కాదు. అంటే తెల్లారకట్టే లేచి స్నానం, శుచిత్వం, శుభ్రత పాటించుకొని చక్కగా పూజా విధానాలు చేసుకోవటం, తాను పారాయణ చేయటం, అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టడం. ఆ నైవేద్యంలో కూడా చాలా రకాలు ఉన్నాయి మనకి. పులగం, పరమాన్నం, దధ్యోజనం ఇలాంటివన్నీ అమ్మవారికి చాలా ఇష్టము అని ఉంది. ముద్గౌదన ప్రీత చిత్త అని ఒక మాట, అలాగే దధ్యన్నాసక్త హృదయ అని మరొక మాట. పెరుగు అన్నం అంటే ఆవిడికి ఇష్టం, ముద్గౌదనం అంటే పులగం వేస్తే ఇష్టం, అలాగే పులిహార అంటే ఇష్టం, క్షీరాన్నం అంటే ఇష్టం. ఇలాంటివన్నీ ఆవిడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టడం, దాన్ని మనమే తింటాం. ఆవిడకి ఇచ్చేసే పట్టుకుపోదు. ఆవిడే తినడం ప్రారంభిస్తే మనం ఎక్కడ ఆపలేము. ఆవిడికి వస్త్రం కట్టాలి అంటే అంత సర్వప్రపంచము నిండిన మనిషికి వస్త్రం ఎక్కడ, ఎన్ని లక్షల కిలోమీటర్లు వస్త్రం కావాలి, అది మనం చేయలేం. అంటే మన భావన, మనస్సులో భావనే తప్ప ఆవిడికి నైవేద్యం మనం పెట్టలేము, ఆవిడిచ్చిందే. కానీ ఒక కృతజ్ఞతాభావంతో మనం తీసుకునే ఆహారం మనం తినుకునే ముందు ఒకసారి దేవుడికి నివేదన చేసి, నీ ప్రసాదంగా నేను తింటున్నాను అని అంటే మనకి పుణ్యం ఉంటుంది, దానివల్ల మనకి బలం ఉంటుంది. లేకపోతే కేవలం మనం పాపాన్నే మూటకట్టుకున్నట్టు ఉంటుంది. భుంజితే తే త్వహమేవ అని ఏ పచంతి ఆత్మకారణాత్ ఉంది. తన కోసం తను వండుకు తను తినేస్తే, అసలు మామూలుగా ఇంకో అలవాటు కూడా ఉంది. మన ఇంట్లో మనం కూర్చుని పరమాన్నం వండుకుని తినేయకూడదట. ఎవరైనా ఇంటికి అతిథి వస్తే వారికి పెట్టడం కోసం వండి వారికి పెట్టి మనం తినాలి. లేదా దేవతా పూజ చేసి వాళ్ళకి దేవుడికి నైవేద్యం పెట్టి మనం తినాలి తప్ప మన కోసమే మనం పిండి వంటలు చేసుకుని తినేయడం అనేది కూడా మన శాస్త్రం, సంప్రదాయం ఒప్పుకునే వ్యవహారం కాదు. అందుచేత ఈ రకమైనటువంటి పూజా విధానాలు, ఇష్టమైన నైవేద్యాలు, ఏ రోజు ఏ దేవతని పూజించాలి, ఏ నైవేద్యం పెట్టాలి అని ఇప్పుడు కొత్తగా మాటలు వస్తున్నాయి. రకరకాల పుస్తకాలు, ఇవాళ ఫలానా దేవత, ఫలానా నైవేద్యం. ఎక్కడుంది ఇది? అన్ని రోజులు అన్ని దేవతలు వాళ్ళే, అన్ని రూపాలు ఆవిడదే అన్నప్పుడు, అన్ని నైవేద్యాలు ఆవిడదే అన్నప్పుడు ఈ రోజున ఈ నైవేద్యమే పెట్టాలి అనేది కామ్య ప్రవృత్తితో చేసే పనులు, కోరికలతో చేసే పనులు. ఈ రకమైనటువంటి నైవేద్యంతో, ఈ రకమైనటువంటి పూజా విధానంతో నిన్ను అర్చిస్తాను, ఈ కోరిక తీరితే అనేటువంటి మాట కాకుండా, మనకి చేతనైనంత వరకు మన దగ్గర ఏది దొరికితే అది, పండు ఉంటే పండు, ఫలం ఉంటే ఫలం, పుష్పం ఉంటే పుష్పం, ఏదో ఒకటి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని శాస్త్రం చెప్పిన మాట ఏంటి అంటే, భక్తి ప్రధానం. నువ్వేమి ఇచ్చావని ప్రధానం కాదు, శ్రద్ధగా భక్తితో ఇచ్చావా లేదా అనేదే పరిశీలిస్తుంది పరమాత్మ. కనుక భక్తితో నైవేద్యం పెట్టడం, వీలైనంత వరకు వెరైటీస్, బుగ్గవదనమనో, దధ్యన్నాసక్త హృదయమనో, ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వస్తువుల్ని నైవేద్యం పెట్టడం, వాటి ద్వారా అమ్మవారిని సంతోషపెట్టడం. తర్వాత నృత్య వాదిత్ర నిర్ఘోషైకని రకరకాలు ఉన్నాయి. సంగీతోత్సవాలు చేయాలి, వాద్యములు మంచి మంచి మేళాలు చేయాలి, సంగీత నృత్యాలు చేయాలి. ఇవన్నీ కూడా ఆ కళలు ఆవిడ. కనుక ఏ కళ భగవంతుడు మనకి ఇచ్చినా అది భగవంతుడికి సమర్పిస్తేనే దానికి సార్థక్యం వస్తుంది. నాకు మంచి పాటలు పాడడం వచ్చును అంటే భగవంతుడి మీద ఒక కీర్తన పాడి దేవుణ్ణి స్తోత్రం చేస్తే ఆ కీర్తనకి అందం. సంగీతం వచ్చిన వాళ్ళు ఆ సంగీతాన్ని దేవసేవకి వినియోగం చేయాలి. నృత్యం వచ్చిన వాళ్ళు అమ్మవారి ముందు నృత్యం చేసి అమ్మవారికి నివేదన చేయాలి. లౌకికమైనటువంటి ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు ఉంటే ఉండొచ్చు, కానీ ఇవి భగవంతుడి కోసం కేటాయించినప్పుడు దానికి ఎక్కువ పరమార్థం వస్తుంది. కనుక మనకి భగవంతుడు ఇచ్చినటువంటి కళలన్నిటినీ
భగవంతుడి కోసమే కేటాయించడం, ఉత్సవాలు చేయడం, మత్సవం, భక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవం అన్నట్టుగా పెద్ద పెద్ద ఊరేగింపులు చేయాలని, శోభాయాత్రలు చేయాలని ఇవన్నీ ఉన్నాయి. రంగవల్లులు, పెద్ద పెద్ద మంచి మండపాలు వేయడం, దానికి ఆ రంగులు అద్దడం, ముత్యాలు పల్లకీలు కట్టడం, దాని మీద ఇవన్నీ కూడా ఉత్సవాలు యథాశక్తిగా చేయడం. చేసి అక్కడేమో ఈ పూజా పారాయణాదులు చేస్తూ ఉండటం. ఎవరినైనా బ్రాహ్మడు ఎవడైనా ఉండి వాడి చేత సప్తశతి పారాయణం, మంత్రోపదేశం పొందిన వాళ్ళు సప్తశతి పారాయణం వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళ ద్వారా వినడము, దానికి మనకు పరమార్థ హేతువు కనుక మనం డైరెక్ట్గా సప్తశతి పుస్తకం తీసుకుని చదివేయడం కాకుండా దానికి ఉపదేశం పొంది అర్హత ఉన్నటువంటి వాళ్ళ చేత చండీ పాఠం చేయించడం, వేద పారాయణం చేయించడం, ఇలాంటివన్నీ కూడా ఒక మంచి మంచి కార్యక్రమాల్లో మనకి భాగంగా ఉన్నాయి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనకి భాగవత పురాణం చెప్పింది, బ్రహ్మాండ పురాణం లలితోపాఖ్యానంలోనూ ఉన్నాయి. రకరకాలైనటువంటి విశేషాలన్నీ ఉన్నాయి. అన్నిటినీ మనం చదవక్క లేకుండా మన పీఠంలో జగద్గురువుల వారు చేసి చూపిస్తున్నారు. దాన్ని చూస్తే చాలు, మనం ఇంకో మాట ఏమక్కర్లేదు. మనకు ఉపదేశం ఉపనిషత్తులో ఏం చెప్తుంది అంటే నువ్వు ఎలా నడుచుకోవాలి, నువ్వు నడుచుకోవాలో ఏం చెప్పక్కర్లేదు. పెద్దలు ఎలా మార్గంలో నడుస్తున్నారో దాన్ని అనుసరించి వారు చెప్పిన మార్గంలో మనం నడిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. అలూక్షా ధర్మకామాస్యు తే యథా తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథా అంటుంది ఉపనిషత్తు. వాళ్ళు చెప్పిన మార్గంలో నడుచుకోండి, వాళ్ళు చూపించిన దారిలో నడవండి. అది వాళ్ళు వద్దన్న మాటను మనం పాటించద్దు, మానేద్దాం. వాళ్ళు ఇది చెయ్యండి అంటే చేద్దాం, ఇది మానేయండి అంటే మానేద్దాం. అలాగే మనం టీచర్స్ కానీ, లేకపోతే అధ్యాపకులు కానీ, లేకపోతే గురువులు కానీ, జగద్గురువులు కానీ, ఎవరో ఒకరు ఉపదేశం చేసేవాళ్ళు, తల్లి, తండ్రి, అతిథి, వీళ్ళందరూ ఉంటారు. గురువులు అందరూ అన్నిట్లోంచి మనం సంగ్రహించి మంచి నేర్చుకోవాలి. దాన్ని ఆచరణలో పెట్టుకుని మనందరం బాగుపడాలి. ఇలాగా ఈ శరన్నవరాత్రి వైభవం గురించి మీరందరూ అంత శ్రద్ధగా వింటామన్నారు కనుక లక్ష్మి గారు చెప్పారు కదా అని మొదలుపెట్టాం. కానీ శరన్నవరాత్రులు తాంత్రిక పూజల జోలికి మనం వెళ్ళొద్దు. తాంత్రిక పూజలు వేరు, ఉపాసనాపరంగా భక్తితో చేసేటువంటి దేవ పూజలు వేరు. ఈ భక్తితో సాత్వికమైన విధానంతో అమ్మవారి పూజల్ని మీరు అందరూ అనుసరించండి. ఉండే వారాహి తంత్రమనో, రుద్రయామల తంత్రమనో, పరాశర తంత్రమనో, పరశురామ తంత్రమనో, రకరకాల తంత్రాలు ఉన్నాయి. ఆ తంత్రాల్లో చెప్పిన విధానాలు ఉన్నాయి. ఆ సంప్రదాయాల్లో ఆ గురువులు చెప్పినటువంటి విధానంలో వాళ్ళు దాన్ని పరిపాలిస్తారు. దాన్ని వద్దనం, అది తప్పని అనం. కానీ అది మనందరికీ సూటబుల్ కాదు అంటాం. ఎవరికి సామాన్య జనానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడుకుందాం. లోపలికి వెళ్ళి అది ఏదో ఇప్పుడు శ్రీచక్రార్చన ఉంటుంది, శ్రీచక్ర పూజ జగద్గురువుల వారు చేస్తారు. శ్రీచక్ర పూజ అంటే మీరందరూ తలో శ్రీచక్రం పెట్టుకుని ఇంటి దగ్గర పూజ చేసేయండి అని మేము చెప్పాం. అది మనకి అక్కర్లేదు, మన పని కాదు. ఆ శ్రీచక్రం పొందేటువంటి యోగ్యత వచ్చినప్పుడు సద్గురువులు మనకి ఇస్తారు, ఎలా చేయాలో వాళ్ళే చెప్తారు, అది వాళ్ళు చేసుకుంటారు. అంచేత కనిపించిందల్లా అది బాగుంది కదా అని మనం ఆచరించేస్తాము అనే మాట కాకుండా మనందరికీ ఏది అధికారం ఉందో దాన్ని మాత్రమే తెలుసుకుని చక్కగా పరిపాలిస్తూ దానివల్ల మంచి లాభాన్ని పొందండి. మీరందరూ అదృష్టవంతులు కనుక సంప్రదాయ పాఠశాలలో ఉన్నారు. ఈ మోడర్న్ ఫ్యాషన్లో కొట్టుకుపోకుండా మన సంప్రదాయం, మన కట్టుబొట్టు, మన ఆహార విహారాలు, మన దేశీయ ఆచారాలు నేర్పడం కోసమనే జగద్గురువుల వారు మీకు సంప్రదాయ పాఠశాలను పెట్టారు. శ్రమ కోర్చి మొత్తం కుటుంబ బాధ్యతలు పక్కన పెట్టేసి ఆవిడ పూజలు కూడా పక్కన పెట్టేసి మీకోసమే అహర్నిశం పనిచేస్తున్నారు. ఇలాంటి శ్రద్ధగా చేసినప్పుడు గురు కటాక్షం వల్ల మీరు అందరూ నేర్చుకోండి. భవిష్యత్తులో మీరు మళ్ళీ తల్లులై మీ పిల్లల్ని, మీ కులాలని అందరినీ కూడా రక్షించాలి కనుక యూత్కి అందినప్పుడే దీనివల్ల ఉపయోగం. 80 ఏళ్ళ వయస్సు ఉన్న వాళ్ళకి నేర్పితే వాళ్ళు ఏం చేయలేరు, పెట్టలేరు. అది ఉంటే ఏం ఉపయోగం? చిన్నపిల్లలకే తెలియాలి ఈ విషయం అంతా. అంచేత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానిలో ఏదో మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు జగద్గురు వారి పాద పద్మాలకు నమస్కారం. ఎందుకంటే ఎక్కువ సాగదీస్తే అతి సర్వత్ర వర్జయేతని ఉంది. ఎంత తిన్నా తీపి తింటే మొత్తుతుంది, మరి కాసేపు అనేసరికి అది చేదు వస్తుంది. అంచేత ఏదైనా మంచి మాటలైనా దానికి ఒక టైం ఉంటుంది కనుక ఎక్కువ అనవసరం. ఉన్న దాంట్లో దైవభక్తి కావాలి, శ్రద్ధ, విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి. ప్రధానంగా దేవం ఎక్కడుంటుంది, దేవుడు ఎక్కడుంటాడు అని అడిగాడు. తత్వాశైక భువం శివం ప్రతి నమన్ భూయాసమంతేశ్వపి. దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు, అది రాయే అంటే రాయే, అది దేవుడు అంటే శివలింగం, అది శివలింగం కాదు ఉత్తి రాయేనండి అంటే సన్నికల్లో పత్రమే, అంతే. అంతేం దానిలో పెద్ద విశేషం ఏం లేదు. అనుకుంటే మన విశ్వాసం మీద ఆధారపడి ఉంది తప్ప నేను దేవుడు అంటే నమ్మకం లేదు అనేవాడికి ఓ నమస్కారం, మనం ఏమీ చేయలేము, వాళ్ళ గురించి మాట్లాడలేదు. వాళ్ళ విషయంలో మనకి నిరాదరణ లేదు. చెప్పారు ఒక ఉదయనాచార్యుల వారని,
కారుడిక త్వయైవ సంరక్షణీయా తే నరాహన. నమ్మకం లేదు, మేము ఎన్నో చెప్పాం, కానీ వాళ్ళకి విశ్వాసం కుదరట్లేదు, మేమేం చేయలేము వాళ్ళని, కానీ వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది. నువ్వే వాళ్ళకి సరి అయిన సద్బుద్ధి ప్రసాదం చేసి వాళ్ళని రక్షించే బాధ్యత నువ్వే తీసుకోని చెప్పట్టు దేవుడికి. మనం కాదు వాళ్ళని బాగు చేసేది, దేవుడే బాగు చేయాలి. ఆలోచన వస్తుంది, వాళ్ళు సరి అయిన భక్తులుగా మారుతారు. భక్తి పోకూడదు, లేని వాళ్ళకి కూడా ఇది కొంత భక్తి పుట్టేలాగా మన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి. శ్రద్ధగా చదువుకోండి, మంచి అభివృద్ధిలో ఉండండి. ఆచారము సంప్రదాయము అనేవి చాలా గొప్ప మాటలు. ఇవి అనవసరంగా మనం దీనిలో పడ్డాము అని మాత్రం ఎప్పుడు వైమనస్యం వద్దు. మనం మీ అదృష్టం వల్ల ఇక్కడికి వచ్చాము, ఈ సంప్రదాయాల్లో ఉన్నాము, ఇది నేర్చుకుంటున్నాము అంటే అది మనకు గొప్ప అవకాశం అనే భావించాలి తప్ప ఇదంతా అనవసరంగా మనకి ఇవన్నీ వచ్చాయి అనేటువంటి భావంతో మాత్రం ఎప్పుడూ ఉండకండి. పిల్లలందరూ దీనిలో ఉండి మీరందరూ చాలా అభివృద్ధిని పొందుతారు, కుటుంబాలతో సుఖంగా సంతోషంగా ఉంటారు. అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కామాక్షి అమ్మవారికి, మహాసుందరి అమ్మవారు వారందరూ మన రక్షించాలి అని కోరుకుంటూ నేను దీన్ని ముగిస్తాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః.